అన్నారు మేడం 2 గంటలలో వంట అయితే అన్నారు అన్నారా? మరి నాలాంటి వాళ్ళు అన్నీ తెలుసు అనుకొని పోయి అన్నాడబెట్టి కమాన్ 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 అన్ని పొయ్యి మీద పెట్టగానే ఎంతసేపట్లో అవుతుందండి? కనీసం అన్నం కావాలంటే మెతుకే కదా, అర్ధాట పడుతుంది కదా. ఒక్కటే జనన్నం, ఒక్కటే మరన్నం, ఒక్కటే కమాన్ 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 అవుతుందా? ఒక అన్నం అనేది ఒక అర్ధగంట సిస్టమ్ అర్థం కాకనే ప్రతి ఒక్క వ్యక్తి నెట్వర్క్లో ఆగిపోతాడు. మస్తు చూసినాం లేదు సార్, వాళ్ళు కట్టిన మాట మస్తు ఏవో గిన్నె చూసినాం, ఎవరో కంపెనీ ముంచి డబ్బులు ఇస్తాను. మరి ఒక 2 గంటలు ఏ విధమైన సిస్టమ్ అంటే దాదాపు మాకున్న చిన్న అనుభవంలో ఒక 17 సంవత్సరాలలో సమానం అందివ్వడానికి వెనుకాడతలేం, సబ్జెక్ట్ చెప్పడానికి వెనుకాడతలేం, అమ్మకపోతే రిటర్న్ తీసుకోవడానికి వెనుకాడతలేం. ఇక్కడికి వచ్చినా మేము సబ్జెక్ట్ చెప్పగలుగుతాను అంటాను, అక్కడ ఒక 10 మందిని కూర్చోబెట్టినా సబ్జెక్ట్ చెప్పగలుగుతాను అంటాను. ఈ రోజుల్లో నిలువెత్వ ఒక పాట, అది నిన్న ఒక పాట, మనిషి ఏంటిది అది, మనిషి అనేవాడు ఉందా? ఒక్కసారి దాన్ని ఆర్స్యం అనేది ఏంటిది? ఒక సేవా గుణం. ఇందులో డబ్బులు కట్టడం కానీ, కట్టిపిచ్చుడు కానీ, స్కీము కానీ, స్కామ్ కానీ, జనాన్ని ముంచుడు కానీ ఇక్కడ లేదు. మన ఎండి గారి యొక్క ఆలోచన ఏమంటుండు? ప్రపంచమంతా హాస్పిటల్ పెట్టే బిజీలో ఉన్నారు, మనం హాస్పిటల్ తొలగించే బిజీలో మనం ఉన్నాం. మరి మనం ఏం చేయాలి? ఫస్ట్ 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఎంతమందిని చేస్తున్నాం మనం? 100% మనం ప్రొడక్ట్ను యూజ్ చేస్తున్నాం. ఎంతమంది ఎంత రన్ చేస్తున్నాం? చేతులు ఉన్నాయి కదా అందరికీ, ఉంటే 100% వాడేది ఉంటే 2 చేతులు లేవట్టండి. కానీ 100% అన్నీ మన ఆర్సీఎంలో ఉన్నాయి. సగం లేవడితే సగం వాడినట్టు, మొత్తం లేవడితే మొత్తం, రైట్? ఒక్కసారి మనకు మనం గర్వంగా సపోర్ట్ కొట్టుకోవాలి. అయితే సపోర్ట్లు ఎందుకు కొడతారు? ఒక మంచి కళాకారునికి ఇచ్చే మనం ఒక మంచి వరాలు ఏంటిది? సపోర్ట్లు, సన్మానం, సపోర్ట్లే సన్మానాలు. కానీ ట్రేలో కొడతారు చూసిరా? కానీ ఇంతవరకు ప్రపంచంలో సర్వే చేస్తే వాళ్ళకి ఇంతవరకు హార్ట్ స్ట్రోక్ రాలేదట. రోజు సప్పట్లు కొడతారు వాళ్ళు, తెలుసా మీకు? సప్పట్లు సంతోషానికి సగం బలం. కానీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా, ఎందుకంటే మనం కూర్చున్న కాడ బ్లడ్ సర్క్యులేషన్ లేదు కాబట్టి సప్పట్లు మనస్ఫూర్తిగా కొట్టాలి. పైన సదస్సు దేవతలు ఉన్నారు, పైన. ఇవాళ మనం వితిన్ ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే పాట. ఇవాళ ఎంత? 25/10. ఎస్, నెలకు 1,00,000 రూపాయలు పెట్టుకోండి టార్గెట్. 100 క్వశ్చన్లు వేయండి. ఆన్సర్ చెప్పకపోతే మళ్ళీ నేను ఇవాళనే ఆర్సీఎం బంద్ చేస్తాను. ఇవ్వాలనే 1 lakh. తర్వాత లాస్ట్కు నేను 3 గంటల 80 నిమిషాలకు నాకు టైం ఇస్తే సరిపోతుంది. ఆ 20 నిమిషాలల్లో ఈ మాట అని వదిలేస్తున్నా కదా, దానికి మీకు లాస్ట్ క్లారిటీ ఇస్తాను నేను. ఈ లోపల ఎవరెవరు మాట్లాడతారో అందరూ మాట్లాడవచ్చు. ప్లీజ్, స్టేజ్ ఎక్కిన వాళ్ళే లీడర్ అవుతారు. దయచేసి లాస్ట్ బెంచ్లో కూర్చుంటే కాదు. కాబట్టి అందరూ ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చి మీ పేరు చెప్పినా పర్వాలేదు,
మీకు ఏ ప్రొడక్ట్ నచ్చిందో అది చెప్పినా పర్వాలేదు, మీకు ఎంతవరకు అర్థమైందో చెప్పినా పర్వాలేదు. నెక్స్ట్ శనివారం మాత్రం ఎక్సలెంట్ మన ఆర్సిఎం గుడ్ ఆర్ట్ వెజ్ బైట్ తోటి బిర్యానీ చేసుకుందాం. ఎవరు మంచిగా బిర్యానీ వండుతారో శనివారం నాడు 12 గంటలకు లేదా 10 గంటలకు రమ్మానండి. ఎక్సలెంట్, నాన్ వెజ్ కాదు, ఓన్లీ వెజిటేరియన్. ఆ బిర్యానీ తింటే మళ్ళీ ఆర్సిఎం బిర్యానీ తినాలి, ఆర్సిఎం మీటింగ్కి పోవాలని నాలే. మనం కొత్తగా ఆపరిద్దాం ఈసారి. కాబట్టి నెక్స్ట్ శనివారం మనం ఒక్కొక్కరం ఒక్కొక్క 100 రూపీస్ వేసేది దయచేసి. ఎందుకు 100 రూపీస్ అంటే ఓన్లీ ఫుడ్కే ప్లీజ్, ఎవరు కాదు. ఒకవేళ మిగిలిన అనుకోండి, ఎవరైతే స్టేజ్ మీద సబ్జెక్ట్ చెప్పారో ఎంత మిగిలితే అంత వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం, మాకొద్దు. ఓకేనా? ఓకేనా అండి? నెక్స్ట్ శనివారం ఫుడ్ మన రైస్ మన బిర్యానీ చేసుకుందామా? ఓకే, అందరూ సగం సగం అంటే లేదు సార్ మేము అర్ధగంట లేట్ అవుతే ఎప్పుడు వస్తాం పోయినాను కానీ. అయితే మనము 12 గంటలకు వద్దాము, ఒక గంట సెమినార్ కాగానే మంచి అర్ధగంట లంచ్ చేద్దాం ఇక్కడనే, మళ్ళీ ఒక అర్ధగంట ప్రోగ్రామ్, రైట్? 2 గంటలకు క్లోజ్ చేద్దాం. ఓకే. ఎవరన్నా ఏమంటారు ఇరికేనన్నా, ఏందమ్మా బాగున్నారంటే, ఏం బాగోపో సార్ మా ఇంట్లో మాకు ఏ చెప్పవసరం లేదు అని అంటారు. ఇంకో వాళ్ళని మందలు ఇచ్చిన మా ఇంట్లో సమస్యలు మా ఇంతంతగా. ప్రపంచంలో సమస్యలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఇంట్లో సమస్యలు జరగడానికి కారణం ఏంటిదంటారు? ప్రతి ఇంట్లో ప్రశాంతంగా లేకపోవడం ప్రశాంతత లేకపోవడం. 99% డబ్బు, 100% అర్థం చేసుకోకపోవడం సార్. రైట్. వారికి ఒకసారి ఎవరు ఏది మాట్లాడినా ప్రపంచంలో ఎంకరేజ్ సపోర్ట్ చేయాలి ఎవరికైనా. ఎవరైతే అర్థం చేసుకోరో రేపు శనివారం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, నేను అర్థం చెప్తాను. ఏమంటారు? మీరు చెప్పొద్దు. మీ ఇంటికి పిల్లల్ని బడికి 2 వీక్ అయినా బయలు తీసుకుపోతామా? తీసుకోపో. మనము ఏం చేస్తామంటే నేను చెప్తే ఇంట్లో అందరు వినాలనుకుంటాం. మనం ఇంట్లో ఏమంటాము? అందరూ నేను చెప్తే నేను వినాలనుకుంటాం. అసలు సింహం పులి మీద ఎవరు కూర్చుంటారు? గలమ దాటంగానే మన పప్పులు ఇక్కడి వరకే. అలా అడుగు పెట్టినామంటే వారిదే. లేదంటే ఒక మంచిగా ఛాయ్ పెట్టి కాఫీ పెట్టడానికి ఒక్క గోలు వేస్తే తెల్లారి వరకు మరి ఉరకాలే. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలా మనమా? అయితే వాళ్ళ వినం కాబట్టి మనం బయట పులులం. అన్నీ నాకే తెలుసు, అన్నీ వినొస్తున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం అంటాం. కానీ దయచేసి ఆడవాళ్ళు 24 గంటలు పనిచేస్తారు వాళ్ళు, మనం 8 గంటలే. వాళ్ళకి తెలుసా? మీకు ప్రతి నెల వాళ్ళ ప్రాబ్లము ఎంత అవస్థ ఉంటుందో తెలుసా? మనకు గింత గీసుకపోతేనే పిచ్చి పిచ్చి లేదు. కాబట్టి వాళ్ళని దయచేసి మీరు తీసుకురాండి. ఏమనొద్దు. ఇక్కడ సామాను కొనుడు, బిజినెస్ చేసుడు, కొనుడు అది అనొద్దు. మీరు రాండి, ప్రశాంతంగా ఒక గంట నడిచేం నవ్వుదాం. ఎందుకంటే మనస్ఫూర్తిగా నవ్వి చాలా కాలం అయింది. ఇక్కడ నవ్విద్దాం. మీరు ఒకవేళ రేపు ఇవాళ పోయినాక మంచిగా ఇన్స్పైర్ అయ్యి మంచిగా ఫీడ్బ్యాక్ అయ్యి ఇంటికి పోయి ఇంటి పక్క మళ్ళీ అని చెప్పారు అనుకో, నరేంద్ర మోడీ చెప్పినా వింటాడు, కానీ ఇంటి పక్క మళ్ళీ అని చెప్పుడు చాలా కష్టం. ఇక్కడ వాడు చూస్తాడు, ఇవాళ ఈయన ఎక్కడన్నా పోయిండి పొద్దున కనబడతలేడు అని. మనం మంచిగా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా కత్తి నూరుకొని యుద్ధం చేసి మళ్ళీ నన్ను వస్తే బాగుండండి. నాకు పని తీరుతుందా? నాకు ఎంత బీజీ నీకు తెలియదా? ఆయన బీజీ మనకు తెలుసట. మరి మన బీజీ ఎవరికి తెలుసు? పక్కవరికి తెలుసా? ఇదే కదా మనకు రోజు జరిగేది. దయచేసి ప్రపంచంలో 3 దరిద్రాలు ఏంటి తెలుసా? పేదవానికి ధైర్యం రాదు, మధ్యతరగతికి టైం ఉండదు, ధనం ఉన్నోనికి అవసరం లేదు.
పక్క సమస్యలన్నీ నెత్తిలో పెట్టుకొని తిరుగుతాడు. ఏడ ప్రశాంతంగా ఉంటాడు? చెప్పండి, ఏడ ఉంటాడు చెప్పండి. నేను ఇంటి పక్కన చెప్పుదామంటే సార్ ఇవ్వాలనే పోయే వరకు నన్ను ఎట్లా చూస్తాను సార్, నేను బండి దిగా ముందుకే. వాడు ఎట్లా చూస్తే మనకేనా, మనకి అక్కడ చూడబుద్ది అని చూసిండు, మనం మంచిగా చూస్తాం. ఏమైంది? ఈ చిన్న చిన్న చేర్పులు మారులనే మనం ఒక గొప్ప వాళ్ళని కాలేకపోతున్నాం. కొన్ని ఏమన్నా చిన్న చిన్న మిస్టేకులు తప్పులు ఉంటే సర్దుకుందాం. మనం నెలకు 1,00,000 రూపాయలు బయట సంపాదించాలంటే ఇవాళ ఏది గ్యారెంటీ లేకుండా పోయింది. గవర్నమెంట్ జాబు మహా గగనం అయిపోయింది. రెండోది వ్యాపారాలు పోటీ అయిపోయింది. కరోనా కాలంలో ఎన్నో జీవితాలు ఆగమైపోయినాయి. ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడిపోయిండ్రు. కాబట్టి కరోనా కాలంలో కేవలము ఫుడ్ లేక కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆక్సిజన్ లేక కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి కరోనా వస్తుందని ఎవరైనా చెప్పొచ్చు కదా. ఇక్కడ ఏమనుకోద్దు, అయ్యగారు ఉన్నారు. సిద్దిపేటలో బిల్డింగ్లు అన్నీ కూలిపోయినాయి కదా. కొంచెం ఇది మాకు కిటికీ ఇట్లా పెట్టడం వల్ల అత్తగూడల పంచాయతీ బాగా అవుతుంది. ఇక దాన్ని ఇటు పెట్టి తిప్పగానే రేపంచ పంచాయతీలు వెళ్ళా బందా. కొంచెం ఈశాన్యం పెరిగితే ఇక ధనం ఆగదు. జంపకాన పట్టుకొని కప్పుకొని అట్టే పండుకుంటే ఇక మొత్తం ఈశాన్యం జరుపుకోతలే డబ్బంతా. ఇవన్నీ ఏమన్నా కారణాలు ఉన్నాయా అంటే చెప్పేవాళ్ళు అందరూ అల్ల అయ్యగాళ్ళ మంచి వాళ్ళు ఉన్నారు, అందులో కూడా డబ్బులకు ఆశపడి చెప్పేటోళ్ళు ఉన్నారు. కానీ నిజాయితీ చెప్పాలంటే నమ్ముతారా? కాబట్టి మంచిదానికి నమ్మడం అనేది కరువు అవుతుంది. సంతూరు సబ్బు మంచిదా, మిడిమెక్స్ మంచిదా? ఏం వాడుతుర్రు? ఏం వాడుతుర్రు? మిడిమెక్స్. సంతూరు వాడి 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 దుల్ద పెట్టాక మిడిమెక్స్ వాడతారు. కమింగ్ ఏం వాడతారు? వైనాన్న ఓకే నాన్న అయినా. అయితే మిడిమెక్స్ మంచిదా, సంతూర్ మంచిదా? మరి సంతూర్ ఎందుకుగా వాడతారు? దుల్ద పెట్టేదాకా వాడతారు సంతూర్. పెట్టినాక అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే మిడిమెక్స్ రాయమంటే అది తెచ్చుకొని వాడతారు. అంటే గంత మేధావులు ఉన్నారు. కొబ్బరి బొండ మంచిదా, థమ్సప్ మంచిదా అంటే ఏంటిదంటారు? కానీ కొబ్బరి బొండ ఎప్పుడు తాగుతారంటే డాక్టర్ దగ్గర పోయి సరిపోని ఫీజు పెట్టినాక, సరిపోని జరిచినాక, అప్పుడు పోత ఏడ ఉన్న దోలాడుకుంటూ 4 కొబ్బరికాయలు కోసి దానికి దారం చుట్టుకొని పట్టుకొని ఇంటికి పోయి ఇక వీరుతారు. గ్లాసులు పోయమ్మా, దాంట్లో పోయమ్మా, దీంట్లో అదేదో అప్పుడే తాగితే డాక్టర్ చెప్తే అప్పుడు ఇక మళ్ళీ ఏమంటారు వాళ్ళు, ఇక కడుపులో అంత పిసికిన అడ్డమైన థమ్సప్ తాగితే రాదు. ఎవరో మహేష్ బాబు టీవీలో చెప్పితే దమ్ముందానంగానే థమ్సప్ తెచ్చుకొని తాగుతాను. హాస్పిటల్ పోయినాక తెలుస్తుంది దమ్ము. నువ్వు ఏమంటుంది, ఇక మీరు వాడుతూనే ఉంటాను చెప్పు. ఇక నిన్నమో నేను తాగలే కానీ ఇప్పుడే ఇక ఇప్పటి నుంచి 100 ఏళ్ళు బతా. నేను హాస్పిటల్ పోయినాక ఆక్సిజన్ డాక్టర్ గారికి నన్ను నా గురించి కదా. మరి బండికేమో మెకానిక్ చెప్పంగానే మంచి ఆయిల్ తీసుకొచ్చి పోతాం. ఇది ఒక్కసారి పిస్టిన్ పట్టుకుంటే కనబడతామా? ఆయన అంటాడు వచ్చేసినావు, అప్పుడే వచ్చేసినావు అంటాడు ఆయన. అప్పుడే వచ్చేసినా మనం అడగాను రాకపోతే చెప్తాడు ఆయన. మనం ఇంట్లోనే గెలవకపోతే బయట ఎప్పుడు గెలుస్తాం? ఎప్పుడు ఎందుకు? ఎవరు ఇచ్చారు ఆ పవర్? మేము ఇంట్లో పోగానే ఏమన్నా లేరికైనా మనం వాళ్ళు ఎట్లా కోపం మీద ఉంటారో పోయిపోయినాడండి. కానీ అప్పటికంటే నువ్వు ఇప్పుడే బాగున్నావు అన్న. మన సీరియస్ నీ ముఖం మాట్లాడినవి, కానీ నువ్వు సీరియస్ ఉంటేనే చాలా అందంగా ఉన్నావు. ఆయన ఏం పడినది? మేము ఒకటే ఆడ కూర్చొని ఫోన్లు కొట్టి పిలుస్తాడు. ఆయనకి ఏం పడినది? అన్ని నేర్పి పంపించినాడు.
అనగానే బాగా తిట్టింది అనుకో ఇక నువ్వు చెప్పినా కదా అప్పట్లేకనే కానీ నువ్వు చాలా కోపంగా ఉన్న అందంగా ఉంటావు కానీ నిజంగా అప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అనగానే ఆమె పొగుడుతలకు లొంగని వాళ్ళు ఉంటారా కానీ మనం పొగుడుతాం ఎడిపోయి తరిగేందుకు పోయి అక్కడ తిరిగి వచ్చినా ఏమవుతుంది మళ్ళీ పోతాం మరి నాకు పోయినాక రావా రాత్రి పూట అల్లీలంతా అవగి చింతకాంత అంత ఎత్తినా పుట్టుకుంటూ సుమా మనం కొత్త పెళ్ళి అయినప్పుడు లేదండి మా వాళ్ళు రాండి మేము రావండి మా వాళ్ళు రాంది మేము రాము కొత్తగా పెళ్ళి అయినాక మరి ఇప్పుడు ఎందుకు మరి వాళ్ళు అట్లా అనుకోరా అయితే వాళ్ళు మనం ఏమనాలంటే హ్యాపీ అన్నాడు హ్యాపీ పోతాం ఏంది జీవితం అని ఆనందంగా ఎందుకు అడిగాను ఇక్కడ బిజినెస్ కొరకే అనుకుంటాం బిజినెస్ కాదు కాకపోతే దానికి ఉన్న లోతుపాతులు తెలవడానికే రమ్మంటాం కానీ ఫస్ట్ మనం నవ్వడానికి హ్యాపీగా నవ్వు ఎన్ని రోజులు అవుతుంది నవ్వు చాలా సంతోషం నవ్వు అనేది కరువు అయిపోయింది ఇక్కడికి వస్తే కడుపుసాల కూడా ఏం బిజినెస్ కానీ మంచిగా మనస్ఫూర్తిగా నవ్వించండి ఇక మనం పోగానే అందరు చెప్తున్నారు మనం మాత్రం ఎవరు చెప్పినా వద్దు మనం సార్ నేను మస్తు చెప్పినా సార్ కానీ వాడు ఇల్లే సార్ వాడైతే అసలు ఏం చెప్పినావు సార్ నూనె మంచిగా ఉంటుందని చెప్పినావు వాడేమన్నాడు నిన్న నూనె మంచిగా లేదా అంటాడు నువ్వు తాగలే నేనమ్మన్నా నూనె ఇదే పట్టుకొని తిరిగినావు పుట్టే కాంచాలి మనకు చెప్పరాలే వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళకు మన మాట వింటలేరంటే వాళ్ళ తప్పు కాదు అది మనది ప్లీజ్ అది ఎక్కడ పోతుందని దోలాడుకోండి ప్రపంచంలో చరిత్ర రికార్డు ఉన్న వాళ్ళంతా అన్నీ ఎదుర్కొన్న వాళ్ళే మనం ఇగో ఫీలింగ్ నేను మంచిగా చెప్పాను కానీ వాడు ఇన్నే లేవు అని వాడు ఏది తినడా వీళ్ళే వాడు ఏది తినడం కాదు నీకు చెప్పరాకపోతే ఇటు తీసుకొచ్చి కూర్చోడు మేము వర్తిం కదా కాబట్టి రైట్ మనిషికి కావాల్సింది దయచేసి ఓపిక ఇవన్నీ ఎందుకు పెట్టినాం ఇవన్నీ మేము అనుభవించినాం ఇంకా అనుభవించాలి అర్థమైందండి ఇవి చదవండి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఇప్పుడు ఈ లోకంలో ఉంటాం మనం మీ ఇంటికి వచ్చి చెప్తే ఏమవుతుంది అది మీ ఇంటి దగ్గరనే ఉంటుంది మరి టీచర్లందరిని పిలిపించి ఎవరి ఇంటికాడ వాళ్ళే పాఠాలు తెప్పించుకోక పురాణాలు బడికి ఎందుకు పంపుతారు పొద్దుగాల లేచి చలికాలం మన పిల్లలు మనకి వినరు కాబట్టి మనం ఊరికే చెప్పలేం కాబట్టి నాలుగు వీకలేం కాబట్టి పీక్తే వాడు మరలబడతాడు కాబట్టి కోపం వస్తే సెల్ ఫోన్తో ఆడుకుంటాడు కాబట్టి పిల్లలను బడికి పంపిస్తే అది ఆ పాఠశాల పరిధిలో ఆ అవగాహన ఆ మేధస్సు అక్కడనే పెరుగుతుంది మనం ఎప్పుడే కానీ నెక్స్ట్ శనివారం వరకైనా దయచేసి ఫ్యామిలీతోటి రావడం వల్ల ఇది ఆర్సీఎం అనేది ఒక ఫ్యామిలీ బిజినెస్ ఇది మగోళ్ళు ఆడోళ్ళు పిల్లలు వేరే సపరేట్ చేసేది లేదు ఒక రియల్ ఎస్టేట్ కూడా ఆడవాళ్ళు చేస్తారు ఇవాళ ఆడవాళ్ళు ఆటో కార్ నుండి బస్సు డ్రైవర్ వరకు అయ్యండు ప్లైలైట్ డ్రైవర్ వరకు వాళ్ళని తక్కువ అంచనా వేయకండి వాళ్ళ దగ్గర లోపల శక్తి ఉంటుంది వాళ్ళు తలుసుకుంటే మనం ఓన్లీ వాళ్ళు పైన మన మీద ఏం చేస్తారు టిక్ సవారీ చేస్తారు వాళ్ళు మనం పులి బయట పులి ఓడరు అంటాం ఇంటికి పోగానే మ్యావ్ నేను చెప్తే మా వాళ్ళు వింటారు సార్ మస్తు వింటారు సార్ వినరు సార్ వాళ్ళు సపరేట్ వచ్చినా వాళ్ళు చెప్తే మీరు వినరు కాబట్టి ఫ్యామిలీతో అందరూ రావాలి ప్లీజ్ ఎస్ ఎందుకంటే ఇళ్ళకు రావడానికి కారణం ఒకే ఒక కారణం నేను మళ్ళీ ఇది చెప్తాను 100 ఇది 1 lakh నేను రావడానికి కారణం నామినీ సెక్యూరిటీ ఇది ప్రపంచంలో ఇప్పుడు లేదుగా 2002 నుండి గవర్నమెంట్ తీసేసింది దట్ ఈజ్ నెట్వర్క్ డిఎస్ఎం సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఉన్నది అది నెక్స్ట్ తర్వాత లాస్ట్కు 20 నిమిషాలలో చెప్తాను కాబట్టి ఓకే టైం ఎంత ఉంది 3 ఓకే రైట్ మీరు దయచేసి ఇక్కడ ఎవరెవరు మాట్లాడతారో మీరు మాట్లాడాలి ప్లీజ్ పేరు చెప్తారా ఏం చెప్తారా అందరూ లీడర్లా కావాలి ప్లీజ్ లేబర్ కావాలన్నా లీడరా ప్రపంచంలో లేబర్ ఇంతవరకు ధనవంతుడు కాలే కానీ లీడరే
మార్కెటింగ్ ప్లాన్ కానీ ఏది కానీ 1 by 1 మాట చెప్పండి, మీకు ఏది దోస్తుంది చెప్పండి. ఇక్కడ ఎవ్వరు తప్పు పట్టేలేదు, మొహమాట పట్టేలేదు. ఎప్పుడు వచ్చినామనేది కాదు, ఎప్పుడు వచ్చినామని కాదు. ఏంటిది అది? బుల్లెట్ దిగిందా లేదా? ఇక్కడ బుల్లెట్ లాంటి కాన్స్టెంట్. కాబట్టి మనం టోటల్గా దయచేసి మనం అడ్వర్టైజ్మెంట్కి అటాక్ అయ్యి మొదలు ఏం చేస్తానో డబ్బులు వాళ్ళకి ఇస్తాను, సీరియల్ చూసి వాళ్ళకి ఇస్తాను. ఎవరో ఆఫర్ ఇస్తారంటే అది ఓల్డ్ స్టాక్తో కొంటున్నాం. ఇన్ని రోజులు వాళ్ళని డెవలప్ చేసినాం. కస్టమర్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఏంటిది? కస్టమరు ఒక గాడ్. కానీ కస్టమర్ ఎట్లా చూస్తారు? వస్తువుల లెక్క చూస్తాను. హాస్పిటల్లో కూడా వస్తువులు అయిపోయింది కస్టమర్, పేషెంట్. కాబట్టి ఇక్కడ ఆర్సిఎం మీరు అందరూ ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ కంపెనీకి. చిన్న చిన్న ఆశగా ఆలోచించకండి మీరు. మనిషి ఎప్పుడు కానీ దరిద్రం ఏంటి దొరికినా గొప్పగా ఆలోచించాలి, రిచ్గా ఆలోచించాలి. నా నుంచి ఏమవుతుంది సార్? మీరు మస్తు చెప్తారు, నేను మస్తు చెప్తారు సార్. మీరు మా ఇంటికాడ సంసారం చూస్తే ఘోరం. ఏమున్నది? మా పిల్లలు నాకినారు, మా ఇంటి పక్కలు అస్సలైనారు. మరి మనం ఎందుకు ఇంటలేము? మనం ఎందుకు క్వశ్చన్ వేసుకోం? ఇంట్లో ప్రతి ఇంటి పక్క విషయాలన్నీ మనమే పట్టించుకుంటాం. వాడు దొంగ అయితే వాని గురించి అర్ధగంట మాట్లాడతాం, వాడు లంగ అయితే వాని గురించి అర్ధగంట మాట్లాడతాం, వాడు మోసం చేసినంటే వాని గురించి మాట్లాడతాం. మన జీవితంలో 24 గంటలలో మరి పక్కోళ్ళ గురించే మాట్లాడుకుంటూ పోతే మన జీవితం ఉన్నదే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు. ఎక్కడ పోయింది అంతా? 1 కోటి రూపాయలు పెట్టి 1 నిమిషానికి కొంటారా? ఉన్నారండి ఇక్కడ? మరి ఎందుకు ఇంకా కారణాలు చెప్పుడు, షాకులు చెప్పుడు, వాయిదాలు వేసుడు? ఇక్కడ లాసు లేదు, ఇక్కడ ఆరోగ్యం వస్తుంది, దేశాభివృద్ధి వస్తుంది, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాము. నిరుద్యోగ సమస్య మొత్తం పోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ కంకణం కట్టుకొని రెడీలో ఉన్నది. ఇవాళ ఒక బీటెక్ స్టూడెంట్ ఒక్కడే అబ్బాయి, అమ్మాయిలు లేరు, అబ్బాయిలు లేరు. ప్రతి ఒక్కరు వచ్చి అబ్బాయి బీటెక్ చేయాలి, పిల్లనితే బీటెక్ జాబ్ వస్తే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయినాక పిల్లలు అయితే బడికి పంపిస్తాం, బడి పోయినాక చదువు వచ్చినాక మళ్ళీ జాబ్ వచ్చినాక పెళ్ళిళ్ళు అయితే, పెళ్ళిళ్ళు అయ్యాక మనవరాలు పుడతారు. తగ్గుంటే కిక్కుంటే ఎత్తుకుంటాం, అంతే కదా. ఉచిత సలహాలు బ్రహ్మాండంగా ఇస్తారు, కానీ మనకేం దోషింది? మనకేం అర్థమైంది? 4 way రోడ్డు మీద పోతే హైదరాబాద్ తొందరగా పోతానో మనకు తెలిసింది. గట్టేందుకే 10 కిలోమీటర్లు తగ్గితే గల్లీకి వెళ్ళి పోమంటే నువ్వు గల్లీ తిరిగే వరకనే సరిపోయా. పల్లెకి వేసినారు గవర్నమెంట్ 4 way రోడ్డు. సార్ నాకు మీరు ఎన్ని చెప్పండి సార్? 50 లక్షలు అప్పు. ఏడుపు వస్తుంది సార్. వాళ్ళ రాత్రి తీరింది అప్పు, పొద్దున పుట్టుకున్నావు. ఎప్పుడు నవ్వుతావు? ఎప్పుడు నవ్వుతావు? లేదు సార్, మాకు మా పోరగాళ్ళ పెళ్ళిళ్ళు కాలే, ఆ పెళ్ళిళ్ళు అయినాయి. మా పోరాలకు పెళ్ళిళ్ళు అయినాయి, కొన్ని నెలల పిల్లలు కాలే, పిల్లలు అయినాయి. మరి ఎప్పుడు నవ్వుతావు? ఇంకా ఇవన్నీ ఓటేరు కోటి వెనుక ముందు అయితేనే ఉంటాయి. ఎవరు నవ్వు అంటే ఆందవ నాకినట్టు. ఇవో నా బాధ మీకేమెరక? ఏమెరక? మరి నీ బాధ నేను తిరుతాను, నా బాధ నువ్వు తిరుతావు చెప్పు. నాకు చెప్తే నువ్వు అటే పారిపోతావు, మళ్ళీ కనబడవు నాకు. మనిషి నవ్వకపోతే అక్కడ సాపు రాదు. ఎక్కడ ఆనందంగా లేకపోతే అది అరగకపోతే ఎక్కడ బాధపడాలి? మరి కాదే. అరే నేను కొంచెం సీక్రెట్ చెప్పినప్పుడు ఓపెన్ చెప్పినావు కాదే. కవర్లో పెట్టి ఇస్తే పైసలు చేతికి ఇస్తారు, అవే పైసలు కదా. అరే నవ్వండి, మనస్ఫూర్తి ఎవరు నవ్వడానికి కూడా. అబ్బా ఏం నవ్వొత్తలేదు సార్, నా మొఖం ఇంతే కదా. చిన్న పైసలకి అంతే సార్. నేను మరి చిన్న పైసలకి అంతే, సెల్ ఫోన్ ఎందుకు వాడతాను?
మరి అందరు నవ్వుతారు ఎవరు అదేమైతే రైట్. ఓకే, థ్యాంక్ యూ. మంచి సమయం. లాస్ట్ 20 నిమిషాలు మనం మనీ గురించి మాట్లాడతాను. నాకున్న అనుభవాల్లో నేను ఎందుకు వచ్చాను, నా వయసులో ఎందుకు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు లైన్ కట్టబోయే రోజులు రాబోతున్నాయి. సినిమాల్లో లైన్ కడతారు తెలుసా, టికెట్కి అప్పట్లో కొట్టుకునేది, పానాలు పోయినాయి. కానీ ఆ రోజు కంటే ఈరోజు రాబోతుంది. ఆర్సెంలో లైన్ కట్టే రోజు రాబోతున్నాయి. ఎన్నో నెట్వర్క్లు ఉన్నాయి. అన్ని నెట్వర్క్లు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బయట వ్యాపారాలు సమాధానం చెప్పడానికి, బయట జాబులు, వ్యవసాయం అన్ని దెబ్బలు తిని అనుభవాలని, అవమానాలు, ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులు, 50-20 రూపాయలు భోజనానికి లేక నా 50 కిలోమీటర్లు నడిచిన రోజులు ఉన్నాయి. ఇంటికాడ ఆస్తున్నది, తెలియక, అనుభవం లేక, చెప్పేటోళ్ళు లేక, నాన్న చిన్నప్పుడు లేక. అందుకే మా అబ్బాయిని నా ఎమ్మటుండి నేను నేర్పుతున్నాను. ఎందుకంటే నేను ఏం నేర్పుతున్నా, ఎందుకు నేర్పుతున్నా అనేది నెక్స్ట్ చెప్తాను. రైట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఒకసారి చూద్దాం జార్సం. ఓకే మేడం, ఫస్ట్ ఆడవాళ్ళు ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకు బస్సు కూడా ఫ్రీగా ఇచ్చారు సుమా. కోపోతే తినకపోతే బస్సు ఎక్కిరంటే పైసలు లేకుండా వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ఉరకాలి వాళ్ళ ఇంటి మనం. నా పేరు స్వరూప, కాల స్వరూప. మాది మల్కపేట. 20 సంవత్సరాల నుంచి కిరాణా షాప్ రన్నింగ్ చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి ఆర్సీ ప్రోడక్ట్ సేల్ చేసుకుంటూ చాలామందికి చెప్తున్నాను. ఇప్పుడు బాగానే సేల్ అవుతుంది. ఇంకా ముందు ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అందరు ఇక్కడ ఎవ్వరు తప్పు పట్టేయాలి ప్లీజ్. దయచేసి ఎవరికి ఏమొచ్చింది వాళ్ళే చెప్తారు. నాకు మాట్లాడరాదా? అదే మాట్లాడు. ఆసియం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, శుభ మధ్యాహ్నం. నా పేరు కొండూరు చంద్రమోహన్, మరి పెంబర్తి, పక్క విలేజే, 5 కిలోమీటర్లు. నేను ప్రస్తుతానికి మా మిస్సెస్కు ఐడియా ఇచ్చినాం 2018లో. అంతే కొద్ది రోజులు వాడుకున్నాం, తర్వాత మధ్యలో బ్రేక్ చేసినాం. ఇలాంటి బాగా వస్తాయిలే, చాలా వస్తాయి నెట్వర్క్లు, ఇలాంటివి చాలా వస్తుంటే పోతుంటేలే కామన్ కానీ వదిలిపెట్టేసినాం ఒక 3 సంవత్సరాలు. 2022 నుంచి పూర్తిగా కంటిన్యూ చేస్తున్నాం, వాడుకుంటున్నాం. మన దాదాపుగా అమ్ముతున్న ఫీల్ చేస్తున్నాము. ఇక ప్రస్తుతానికైతే మంచిగా ఉంది, నడుస్తుంది. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మనము ఏ పదము చెప్పినా గంటలు చెప్పేదంతా ఎన్నో ఒక్క పదం కొరకే. గంట చెప్పినా ఏదో మన మైండ్ని కనెక్ట్ కావడానికి ఆ పదం కొరకే తెలుసుకోవడం. కానీ మనసే మంచిగా లేకపోతే 2 గంటలు చెప్పినా అర్థం కాదు. కానీ ఇదంతా చెప్పడానికి కారణం ఏంది, మనకు బయట ఎన్నో సమస్యలు కుండరిండి ఉన్నాయి. ఈ కుండలకి వెళ్ళి ఏం చేయాలి, ఫస్ట్ మనం ఓపెన్ చేయాలి ఈ కుండను. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు, పిల్లల పెళ్ళిలో ఏదో ఎన్నో సంథింగ్ భూములు ఏదో ఎన్నో ఉంటాయి. ఇలా ఈ బుర్రలో మొత్తం ఏమైంది, మొత్తం పొల్యూషన్ దింపిపెట్టిన మేడం, చెడు మంచి. దాన్ని ఫస్ట్ ఓపెన్ చేస్తే మనం చెప్పే ప్రతి పదం అలా ఈ చెడుని అంతా తీసేసి అలా రింపడానికి ఇక్కడ అన్నీ ఉన్నాయి. కాబట్టి బయట అల్లున్నట్ల శని ఉన్నది కాబట్టి కొంతమంది రాలేదు. కాబట్టి మనం ఇక్కడ ఏమంటారు కదా, మన ఏంటిది మళ్ళీ ఒక జోక్ పోయింది. అలీ తెలుసు కదా మీకు, ఆయన ఏం చేస్తాడు, మమ్మీ నువ్వు నాకు ఒక్కరికి అన్యాయం చేసినావు మమ్మీ, వాడు గూగుల్లో చర్చిస్తాడు. ఇక్కడ ఆమె ఏమంటుంది, అగో నా భక్తుడు, నీ భక్తుడు కథ తెలుసు, అగో ఒక చూస్తాడు నా దొరకబడతాడు వాడు గూగుల్. మమ్మీ వాడు దరిద్ర దేవత, వాడిద్దరు క్లాస్మేట్, దరిద్ర దేవత ఇద్దరు క్లాస్మేట్ అట. కాబట్టి ఏం చేస్తాడు, ఆ ధనం వజ్రాలు వైరాలు ఏం చేస్తాడు, ముందట వేయగానే వానికి అప్పుడే దరిద్రం పాడగానే ముందట గుడ్డోడు వస్తాడు, కట్టబడతాడు. వాడు ఏం చేస్తాడు చూడు, మనిషికి అదృష్టం వచ్చినా కూడా ఆ ఆపర్చునిటీ అని వచ్చినప్పుడు, ఆపర్చునిటీ ఏదైనా పర్లేదు దానికి యాడ్ చేయడు. యాగిన్ని చూసిన అంటాడు, అసలుదే మిస్ అవుతాడు. కానీ వాడు లాస్ట్కి ఏం చేస్తాడు, కానీ లేకపోతే ఎట్లా నడతాడు, వాడు వచ్చి బ్రహ్మానందంగా ఒప్పడ్డా కూడా వాడు పట్టించుకోడు. అంటే బ్రహ్మానందం మీద ఇగో కోపం ఉన్నది. అంటే మనిషి మన యొక్క జీవితం, దయచేసి గతాన్ని మర్చిపోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామన్నది వితిన్ 2026 25వ తారీఖు 10వ నెల వరకు ఇక్కడ ఉన్న వాళ్ళము ప్రతి నెల కాగానే 1 నుండి 10 తారీఖు లోపల 1,00,000 రూపాయలు అకౌంట్లో పడాలి.
ఎట్లా పడితే ఏం కథ అనేది నెక్స్ట్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మాట్లాడండి, అయినా మాట్లాడు, ఆయన మళ్ళీ మాట్లాడు. ఇక ఇక్కడ ఆయన మా మూడో బామ్మర్ది కొడుకు కానిస్టేబుల్గా యాయరుగుట్ల ఫైర్ ఇంజన్ మన హైదరాబాద్కి వచ్చిండు. కాబట్టి వీళ్ళు డిస్ప్లే వాళ్ళు పెట్టిర్రు. ఇప్పుడు రాంపల్లి ఉంటారు, తురకల షాపురం. ఒకసారి ఎన్నో మాటలు మేము ఇవాళ నిన్న కూడా ఫోన్ చేసి మొన్న ఫోన్ చేసి ఎన్నో నించల్లో సరే ఇవాళ డ్యూటీ కాబట్టి మన దగ్గర మనం ఏం చేయలేము టైం. ఓకే, అతను కూడా సేవే కదా, ఫైర్ అంటే మామూలు కాదు కదా. అందరికి నమస్కారం. అంటే ఆసియం మావయ్య దగ్గర దగ్గర 17 సంవత్సరాలు కదా, అంతకంటే ముందు నుంచే తెలుసు మావయ్య. వీళ్ళ మేనత్త నేను అదే అంటే తమ్మని వాళ్ళ వీళ్ళ నాన్న వాళ్ళ అక్కే తెలుసు. అంటే దేని విలువైన దగ్గర ఉన్నప్పుడు అయితే తెలియదు. ఎస్, వెరీ గుడ్. దగ్గర ఉన్నప్పుడు దాని విలువ. తాజ్మహల్ దగ్గర ఉన్నవాడు రోజు దాని పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు, కానీ పోయిన వాళ్ళందరూ చూస్తుంటారు, దిగుతుంటారు, వస్తుంటారు. అంటే దాని విలువ దూరం ఉన్నప్పుడే తెలుస్తుంది. మామయ్య కూడా ఇంటికి వచ్చి రెగ్యులర్గా దీని గురించి వాడండి అదే అని చెప్పినప్పుడు అంటే రెగ్యులర్గా చెప్తా ఉంటే పండగకో ఏదేంటో వచ్చినప్పుడల్లా చెప్తుంటే 2 మాటలు విని సరే సరే రిలేషన్ కాబట్టి ఏం వాడలేకపోయేది. ఇక వాళ్ళకి బాగా మా నాన్న సరిగా చెప్తుంది కదా అని చెప్పేసి వినేసి అటు ఇటు ఇక వాడిన కాడికి వాడటం చాలామంది అంటే నెగిటివ్గా చెప్పేవాళ్ళు చెప్పారు. కానీ ఇక మా అటు ఇటు మా నాన్న ఫస్ట్ టైం అంటే మా మామయ్యతో 2012లోనే అప్పుడు 1500 పెడితే అప్పుడు ఇదే ఆర్సీఎంలో బట్టలు ఇచ్చేది అప్పుడు. ఎస్. సో అదే అంటే మా నాన్న మామయ్యతో పోయి అది తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అంటే సామాన్ మాత్రం ఒకటి ఆయిల్ మాత్రం అప్పటి నుంచి కంటిన్యూగా ఇదే ఆర్సీఎం ప్రోడక్ట్ ఇదే ఆయిల్ కంటిన్యూ వాడుతూనే ఉన్నాడు. తర్వాత ఇక కొంచెం నేను జాబ్ రాకముందు ఒక 4 రోజులు ఇనిషియేట్ తీసుకొని డిస్ప్లే వాళ్ళు పెట్టించి నేను అప్పుడు ఎక్సెల్ ఉంటే దానికి ఒక మైక్ సెటప్ చేసి ఇచ్చి ఊర్లో తిరుగుతూ పక్కన 2-3 ఊర్లకు కూడా తిరిగి మా నాన్నతో పాటు తిరిగి అంటే కొంచెం ఎక్స్టెండ్ చేసి నాన్న ఇనిషియేట్ తీసుకొని చెప్పేసి ట్రైనింగ్ వెళ్ళిపోయినా. తర్వాత కొద్దిగా నాన్న తిరగడం అది ఇది తగ్గిపోయింది. తర్వాత అది కొంచెం నెగ్లెక్ట్ అయిపోయింది. కాకపోతే ఇంట్లోకైతే బ్రేక్ అయింది. అది ఇంట్లోకైతే సామాన్ మాత్రం ఇప్పటికీ రెగ్యులర్గా ఆర్సీఎం ప్రోడక్ట్స్ అయితే కంపల్సరీ వాడుతున్నాము. కాకపోతే దాన్ని అంటే మార్కెటింగ్ ఎలా చేయాలనేది వాళ్ళకి కొంచెం అంటే నేను ఇనిషియేట్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు సెట్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు నాది డే బై డే డ్యూటీ ఉంటుంది కాబట్టి నాకు ఇనిషియేట్ తీసుకొని చేసే ప్రాసెస్లో ఉన్న ఆలోచనలో. కాకపోతే ఇనిషియేషన్కే టైం పడుతుంది. ఖచ్చితంగా నేనైతే ఆర్సీఎం ఇప్పుడు కాకపోయినా ఇంకా 1 ఇయర్కైనా ఖచ్చితంగా దీంట్లో పూర్తి టైం ఇన్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఫర్దర్గా అయితే దీనిలో స్టెప్ వేస్తాను నేనైతే. జై ఆర్సీఎం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దాని కొరకు చదువుకొని పోరాడి కోచింగ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేసి ఒక పోలీస్ జాబ్ రావాలంటే మామూలు కాదు. ఇట్లా గోడ గుద్దితే కూడా ఆ రకమైన ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి అలాంటి జాబు చేసుకుంటూ నీకు ఇంకో 1 ఇయర్లో అయినా ఫుల్ టైం చేస్తాను ఎందుకన్నాడండి అంటే దాని గురించి స్టడీ చేస్తున్నారట అప్పుడప్పుడు. అంటే ఒకప్పుడు రిజెక్ట్ చేసి మా మామయ్య ఊకే చెప్తాడు అని వాళ్ళు కూడా అనుకున్నారు. పాపం తప్పలేదు ఎవరైనా. ఇప్పుడు ఒక తాజ్మహల్ గురించి చెప్పాడు, వాస్తవం కదా. ఒకసారి గ్రాండ్ రైట్. నెక్స్ట్ అయ్యగారు గారు మంచి, ఎందుకంటే వారి యొక్క పురోహితం వారికి మీకు సార్ ఓకే థ్యాంక్ యూ సార్, రండి సార్. ఎందుకంటే వారు మీ మిత్రుడి. ఎందుకంటే సార్ ఒక శుభం ఏంటంటే దామోదర్ సార్ గారు తక్కువ టైంలో మమ్మల్ని అర్థం చేసుకొని వనపర్తి సార్ ఈ బోర్డే ఇంటర్వ్యూ చేద్దాం అందరం బోర్డు ఇచ్చి ఫోటో తీద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే సారు వాస్తాను కూడా నేను ఊహించలేదు. నేను ఏమంటారు చూడు, నేను ఒకరు ఎంబడి పడితే వారు మాయగా ఎంబడి పడ్డట్టు మాకు ఇది ఒక గర్వంగా ఉన్నది. సార్ ఒక 50,000 దాకా ఓపెన్ చేశాడు. మంచిగా పూజ అయ్యగారు కూడా ఎమ్మటే ఉన్నారు. పూజ పెట్టాడు, మంచి అందరిని పిలిచారు, మీటింగ్ పెట్టాం. ఇంకా ముందుకు వారికి అందరం ఏ ఊళ్ళో షాప్ పెట్టినా మనందరం ఎక్కడైనా కొత్తగా పెడతారంటే అందరం కలిసిపోయి ఓపెన్ చేసి ఆడ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే ఇది ఒక ఆర్సీఎం అనేది ఒక వృక్షం. అందరం నీళ్లు పోస్తే ఏమవుతుంది, ఆ చెట్టు పెద్ద పొలాలు వస్తే అందరం దాని కింద కూర్చొని తినొచ్చు. అంతేనండి. ఓకే, దామోదర్ సార్ మాట్లాడతారు, కొంచెం వారి యొక్క మాటలు మనం విందాం. అందరికీ నమస్కారం అండి. మరి వనపర్తి విలేజ్, నా పేరు దామోదరు. నేను ఆల్రెడీ ఇటువంటి షాపు 2015లో జంగంలో పెట్టినాను. అంటే ఇది కాదు, ఆర్సీఎం కాదు, ఐఎస్ ప్రొడక్ట్స్ తోటి షాప్ ఓపెన్ చేసిన మా జంగం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదండి, మన కాపాడు 2015 నుంచి 2021 వరకు ఉంది ఆ షాప్. ఇప్పుడు కరోనా పీరియడ్లో బాగా ఇబ్బంది అయింది.
అప్పుడు ఇక నాకు వచ్చే కొన్ని కంపెనీ నుంచి వచ్చే కొన్ని లావాదేవీలు రాలేదు, వాళ్ళు బ్రేక్ చేశారు. మళ్ళీ ప్రొడక్ట్ మీద వచ్చే ఇన్కమ్ కూడా తక్కువ చేశారు. అది అంతకుముందు ఆన్లైన్ లేకుండా ఆన్లైన్ చేశారు. చేసినా కానీ నాకు వర్కౌట్ కాలే ఇక్కడ. అప్పుడు తీసేయడం జరిగింది. షాపే మొత్తం కంప్లీట్ తీసేయడం జరిగింది. తీసేసి ఇంటి దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకొని సేల్ చేయడం జరిగింది కొద్ది రోజులు. తర్వాత కూడా ఎవరు ఆర్డర్ చెప్పలేదు, విలేజ్ కాబట్టి సరిపోయింది. దానికి దాన్ని క్లోజ్ అయిపోయింది అక్కడికి. ఇనే దాదాపు ఒక 8 మంత్స్ అవుతుంది అనుకుంటా. సోనియా గారిని కలిసాను. ఎండాకాలంలో ఇట్లా వృత్తాన్ని చెట్టు కింద కూర్చున్నాం. వచ్చి ప్రోటీన్ తీసుకొచ్చి చూపించగానే చూసినాను నేను. ఫస్ట్ అది గామా చూసి ఇది గామా ఇవ్వండి సార్ అని అడిగిన. అప్పుడు చెప్పిన అయినా సార్ ఇట్లా నేను కూడా ఫ్రెండ్స్ ఇట్లా షాపు నడిపించిన ఇట్లా ఇన్ని రోజులు నడిచింది. నడిచిన తర్వాత మొత్తం ఇప్పుడు చెప్పిందంతా నేను చెప్పేసి క్లోజ్ చేసిన. అయితే నేను ముందే అప్పుడే అన్నాను, నేను ఒకవేళ తీసుకుంటా అని చెప్పి ఎంబడే ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా, గోధుమ పిండి తీసుకున్నా, గామా కూడా తీసుకున్నా. 1500 బిల్లు అయితే ఇప్పుడే తీసుకున్నా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి తెప్పించుకున్నా. నేను అందుబాటులో ఒకసారి దొరకకపోతే నేను ఆన్లైన్లో కూడా తెచ్చుకున్నాను గామా. మళ్ళీ నేను వాడుకున్నాను, సొంతంగా వాడుకున్నాను. తర్వాత మళ్ళీ సార్ మళ్ళీ కలిసాడు. అప్పటి నుంచి ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఏమనిపించిందంటే సరే ఇంట్లోనే ఉంటున్నాం, ఇప్పుడు నేను ఖాళీ, ఇప్పుడు నాకు జాబ్ లాంటి అసలు ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి చిన్నగా ఇట్లా స్టార్ట్ చేద్దామని చెప్పి నేను సార్తో తెప్పించి ఒక 40-50 వేలు పెట్టి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి షాప్ పెట్టి ఓపెన్ చేయడం జరిగింది. పర్వాలేదు, రోజుకో పోదాంలో స్లోగా నడుస్తుందని ఆశ అవుతుంది. మోటివేట్ చేసి బాగానే చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి. అంటే మనము ఒక దగ్గర ప్రయాణం చేస్తే ఇంకో దగ్గర మనకు అవకాశం, కానీ ప్రయాణాన్ని ఆపొద్దు. మనిషి ఓడిపోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ ప్రయత్నం చేయకపోవడం. కాబట్టి నెక్స్ట్ మన వారికి ఉన్న అవగాహనను మన అయ్యగారు వారు ఒక పూజ మీకు ఏం మాట్లాడదు అది మాట, మీకు నచ్చినే మాట్లాడండి. దయచేసి తప్పటి అడుగులు వేసే కదా, అడుగులు మంచిగా వేసి రన్నింగ్. అందరికి కూడా నమస్కారం. మా పేరు తిప్రారి శివావధాన్ శర్మ బ్రాహ్మణ్స్. వారి ఆచరణ అంటే వారి దాన్ని ఏమంటారు సమక్షంలో నేను పాల్గొనడం జరిగింది. ఆశయం పాల్గొన్నాను, ఆయుషంగా పాల్గొన్నాం. ఇద్దరు కూడా జాయింట్గా ఎక్కడ వెళ్ళినా దాన్ని వారి సలహా తీసుకొని ఇంట్లో పర్ఫెక్ట్ కూడా వాడాము. ఆ వాళ్ళు వాడడం మాకు సేవ్యం అయింది, అంటే ఆరోగ్యంగా మంచిగా కనబడుతుంది. ఆర్ఎస్ఎస్ఎంలో పేస్ట్ వాడాం, తర్వాత సబ్బు వాడినాం, తర్వాత ఇంకోటి ఏదో పౌడర్ సబ్బు ఏదో వాడాం, కొన్ని వస్తువులే వాడినాం. వాడితే అయితే బాగుంది అని, అది కాస్ట్ ఫోడ్ ఒకటి ఉంది, అది వాడితే మా మిస్సెస్ కూడా బాగుంది అని చాలా దాన్ని సంతోషకరం వ్యక్తం చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఇది వాడితే ఇంకా అభివృద్ధి చెందాలనే ఆశతో మేము ఇలా దిగినాం. వారితో ప్రయాణం చేస్తున్నాం, ఇంకా చేస్తాం కూడా. బాగా మేము అనుసంధానాలన్నీ నడుస్తాయి, కానీ మేము అన్న ఉన్నట్టు ఎవరికి తెలియదు. నాకు దాని ఒకటేసారి చిన్న క్రమేణా అవుతుంటుంది. అయితే నేను పరిచయం చేస్తుంటే మరి భూసారానికి మందులు ఉన్నాయంటే అవి ఏవి అని అడుగుతున్నారు. అంటే మీరు తీసుకుంటే పరిచయం చేపిస్తాం, తీసుకొచ్చాం, ఇప్పిస్తాం. మరి అక్కడ దొరికితే ఇక్కడ దొరికితే మేము ఎక్కడ కొన్నా కొనవచ్చు అని చెప్పి పరిచయం చేస్తున్నాం. ఎక్కువ రైతులకు ఏం కావాలి, భూసారమైన పంటలకు పండించే మందులు కావాలి, అది సూచించబడుతుంది. మీటింగ్ పెడితే వస్తూ ఉన్నారు, 10 మంది గ్యారేజ్ చేసాం ఇవాళ. అంటే ఫోన్ వారి నెంబర్ రాసుకొని పేరు తీసుకొని రాసుకొని చెప్తే మేము వస్తాం, మీ విజిట్ మీకు దాన్ని పాల్గొని చూసి వస్తామని చెప్పి ఆ మాట ఇచ్చి మాట్లాడడం జరిగింది అంతే. కాబట్టి ఈ అవకాశం అందరికి కూడా మీ అందరికీ శుభ ఆశీస్సులు తెలియజేస్తూ అభినందనాలు. చూసిరండి, ఒక మంచి పూజారి భక్తులకు ఒక మంచి చేయాలనే వాళ్ళ యొక్క దుఃఖ సందర్భం, అంటే వాళ్ళ యొక్క అనుబంధం, వాళ్ళ యొక్క పూజలో ఉన్నటువంటి అనుభవం 10 మందికి ఒక భక్తి అనేది నేర్చుకుంటూ ఒక రైతు మేలు కూడా కోరుతుండే. అంటే ఒక్కసారి వారికి మనం రైట్. నెక్స్ట్ జయాసం సార్. నా పేరు వెంకటేష్, మాది జీడిపాలెం చెప్తాను. నేను ఆర్సీఎం అంటే ఏంటిది అనేది తెలుసుకోవడానికి వచ్చాను. నాలాగా మీరు కూడా వచ్చారు కాబట్టి మీ అందరికీ నాకు నమస్కారాలు.
నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఆర్సీఎం వస్తువులు వాడుతున్నానండి. ఇంటి దగ్గర అమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. మరి ఆరోగ్యంగా బయట మార్కెట్లో మనం కొనుక్కుంటే అవి ఎంత ఉంటున్నాయో కల్తీ అనేది మనం పేపర్లలో టీవీలో చూస్తూనే ఉన్నాం. మరి దానికి భిన్నంగా మన ఆర్సీఎం అని ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్సీఎంను వాడుకుంటూ ఇతరులకు కూడా చెప్పి వాళ్ళను కూడా ఈ ఆర్సీఎం వైపు తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. మన రేణుక మేడం గారు పెంబర్తి, వీరు చాలా నమస్కారం. నా పేరు రేణుక, మాది పెంబర్తి. ఆసియాలో మా ఆయన చేరిండు. నాకు ఈ బయట ప్రపంచం మొత్తమే తెలియదు. వారు పెంబర్తే. నాకు తెలియదు. మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో ఈ చిన్న గేట్ గల్లీలో ఉండే మొత్తం మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి సమానం వాడినాం. నాకు అసలు ఆయన తెచ్చేది అంతే, నాకు బయటకు వచ్చేదే తెలియదు. ఇప్పుడు ఆయన చనిపోయిన కాడికి నాకు చాలా బాధ వేసింది. మొన్న 3 నెలల ఏమవుతుంది, 3-4 నెలలు కావచ్చు, 3 నెలలు అవుతానడా. అప్పటి నుండి సార్ కలిసినప్పటి నుండి నేను ఇదే సమానం మళ్ళీ వాడుతున్నా. చిన్నగా కొన్ని సమాన్లు తీసుకుపోయి పెట్టుకున్నా. ఓకే, చూసిరా అండి, మా మేడం డబ్బులు వస్తాయి, మొత్తం ఆర్సీఎం ప్రొడక్టే. మాట్లాడడం అంటే ఎప్పుడు నన్ను పులి అనుకుంటుంది మా మేడం. రైట్, ఓకే. ఇప్పుడు ఒక శుభవార్త ఏంటంటే, నేను ఒక యువకుడు అంటే ఒక స్టూడెంటు, ఏ తండ్రి అయినా తల్లి అయినా ప్రపంచంలో కోరుకునేది పిల్లల యోగక్షేమాలు. వాళ్ళు ఎంత తప్పు చేసినా తప్పు చేయకున్నా ప్రయోగులైనా మెచ్చుకునేది 100 మంది వచ్చి నీ కొడుకు దొంగ అన్నా కూడా ఏమంటారు, నా కొడుకు అలాంటి పని చేయడం అంటారు. అవసరం వస్తే 4 దెబ్బలు అంటే నన్ను కొట్టరు కానీ నా కొడుకును కొట్టకు, నా కొడుకు బుద్ధిమంతుడు, ఏమన్నా తప్పు చేసిందంటే ఆ కొడుకు నాదే తప్పు అని అన్నట్టు. మా కొడుకు తప్పు కాదు, ఆ తప్పు నాది. నేను ఒక నడవడి కరెక్ట్ నడిపేయలేదు కాబట్టి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఒక మంచి మేలు కోరుకుంటారు. కాబట్టి ఓకే, మరి అలాంటి ఒక అబ్బాయిని నేను మీకు సాఫ్ట్వేర్ రంగంలో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాబ్లం కాకుండా సాల్వ్ చేయడానికి ఒక బీటెక్ స్టూడెంటు, మంచి సాఫ్ట్వేర్. నేను మెచ్చుకోవడం కాదు, నలుగురు మెచ్చుకున్నప్పుడే నేను మెచ్చుకున్నట్టు. నేను మెచ్చుకోవడం అంటే అది నా రక్త సంబంధం, నా జీన్స్ అది. కానీ ఇప్పుడు నాతోటి ప్రత్యేకంగా ఫుల్ టైం నెట్వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వారి మాటలలో వారికి ఏమర్థమైంది, మరి మీకు కూడా ఏ విధమైన సపోర్ట్ చేయగలుగుతాడు. యువకులను ఉంటే కూడా తీసుకురండి, వాళ్ళు జాబ్ చేయొద్దు అంటలేము మేము, ఇదే చేయమనట్లేదు. తీసుకురండి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, కొన్ని అనుభవాలు తెలుస్తాయి. ఏదన్నా జాబు పోయింది అనుకోండి, వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. అవసరం వస్తే ఇప్పుడున్న పొల్యూషన్కు సూసైడ్ చేసుకున్నా కూడా తప్పలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకటే దానికి అలవాటు పడ్డప్పుడు ఆ అలవాటు అనేది టైంకి లేకపోతే ఏమవుతుంది, ఒక 4 మాటలు చాదాయటంలో ఒకటిసారి బంద్ చేయాలంటే పిచ్చిలేస్తుంది. మరి ఓన్లీ వానికి జాబ్ తప్ప ఇంకో మార్గం తెలియనోడు ఏమవుతాడు. ఎప్పుడన్నా గిట్ట మీ ఫ్యామిలీతో వస్తే ఏమైంది అంటే వాళ్ళు, రేపు నేను ఏమైనా అయినా నాకు అయితే ఒకటి ఉన్నదిలే అని నేర్చుకొని ఉంటాడు. కొద్దిగా ఏదన్నా సడన్గా ప్రాబ్లం వచ్చినప్పుడు అరే నేను వ్యాపారం చేసుకోవచ్చు కదా అన్నప్పుడు ఆ ఒక్క పదమే వాని యొక్క ఆ నిండు ప్రాణాలను కాపాడుతుంది. ఇలా వాళ్ళు కరోనా తర్వాత ఎంతోమంది అసలు అసలు బతకాలన్నా చావలేనటువంటి, ఇప్పుడు మొన్న కూడా అదేం జాబులు అవి బాబు చెప్తాడు. సాఫ్ట్వేర్ రంగం అనేది ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. జాబులు గ్యారంటీ లేవు. సాఫ్ట్వేరు ఉన్నంతసేపు దులుపుకోవడమే, గాలి వచ్చినప్పుడు ఒడ్లు పట్టుకోవడం. రైట్, బయట వ్యాపారాలు పెట్టుబడి పెట్టి లాస్ అయితే మళ్ళీ 20-30 ఏళ్ళు వెనక పోవాలి. ఇక్కడ లాసు అంటూ ఏమీ లేదు, మేము అన్నీ అనుభవించి వచ్చినాం. లాస్ అయినా లాభం అయినా భరించి వచ్చినాం. ఇక ఎంతవరకైనా మేము తట్టుకోవడానికి సిద్ధంగా ముగ్గురం ఉన్నాం. 24 hours మా మేడం ఈ షాపుల్లో ఉంటారు, ఎక్కడ పోరు, ఇంటి దగ్గరనే. ఆమె ఎక్కడ రారు. కాబట్టి మేము ఏదైనా పోయినా మీటింగ్ పోతే ఓన్లీ ఆదివారం మాత్రమే మేము సైట్కి పోతాం, బచ్చన్నపేట. మిగతా శనివారం సెమినార్ ఉంటుంది. మిగతా ఏ రోజులు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. దయచేసి మీరు ₹1,00,000 సామాను పెడుతున్నా మేము సంతోషపడం. 10-20 మందిని కూర్చోబెట్టండి. ఒక్కరోజు మాకు ముందు ఫోన్ చేయండి. ఇద్దరం ఆర్సీఎం రథం ఉన్నది, రూపాంతర యాత్ర 2వ వాహనం ఇది జనగాం. ఇది ఆర్సీఎం వాహనం మీకోసమే. దాని మీద మొత్తం ఆర్సీఎం స్టిక్కర్లు వేసినాం. కాబట్టి దాని మీద కూడా మొన్న కూడా మేము హైదరాబాద్ పోయేటప్పుడు స్టిక్కర్ 1500 వేసుకొని పోయినాం.
కంప్లీట్ అది మొత్తం ఆర్సీఎం కొరకే. అది వస్తేనే ఊళ్ళకు ఇప్పుడు డాక్టర్ గుర్తుపెట్టుకొని వస్తే ఈ కారు ఎవరిది అంటారు? మరి ఆర్సీఎం మొత్తం స్టిక్కర్లు వేసుకొని వచ్చినాం. మరి ఉత్తనే మొత్తం ప్లేన్ వస్తే మారుతి ఆల్టో అంటారు. మారుతి కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ వస్తే నాకేమైనా వస్తుందా? మరి నేను ఆర్సీఎం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే నాకు వస్తుంది. నా పైసలు నా ఖాతా, ఆయన అడ్వర్టైజ్మెంట్ చేయాలా? మన ఆర్సీఎం కార్డు చూసి చూసుకుని ఆయన శివరస్తలో పెట్టినాం అనుకోండి, పోలీసు ఆయన వచ్చి ఏవలే ఆర్సీఎం కార్ అంటాడు. ఆయన అడ్వర్టైజ్మెంట్ చేసినట్టే కదా. ఇంకా అదే మన సంపాదన. మనం పోయి నిలవడంగానే ఎస్ రైట్. కాబట్టి ఇప్పుడు టోటల్ ఇప్పుడు మెసేజ్ మొత్తం ఓకే. బొల్గం సంఘ, నా పేరు పరిచయం లాస్ట్ చేయించాను, ఇప్పుడు చేస్తాను. నా పేరు బొల్గం సోమయ్య, మా నేటి ప్లేస్ చిలుపరుగుట్ట. ప్రస్తుతం ఇక్కడనే షాపులో 12 ఏళ్ళు దాటింది. ఈ ఇంటి ఓనర్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, కానీ అమ్మ నాన్న పైన ఉంటారు. ఇంత 12 ఏళ్ళు దాటిందంటే తొందరపడి ఇల్లు కట్టొద్దు, పెళ్ళి తప్ప చిన్న చిన్న ఫంక్షన్ చేయొద్దు. లంచం ఇయ్యాడు మార్వాడి. తొందరపడి ఇల్లు కట్టాడు, లంచం ఇయ్యాడు. అమ్మాయి పెళ్ళి తప్ప బుడబుడ ఫంక్షన్లు చేయరు మార్వాడి. మన ఎండి పేరు మార్వాడి. తొందరపడి ఇల్లు కట్టొద్దు, లంచం ఇయ్యారు, అమ్మాయి పెళ్ళి తప్ప బుడ్డ ఫంక్షన్లు చేయొద్దు. టీసీ అంటే తిలక్ చంద్ర. తిలక్ చంద్ చాబ్రా. రైట్. మన వాళ్ళు పుట్టుడుతోటే హ్యాపీ బర్త్డే టు యూ 20,000 ఖర్చు పెట్టాలి, హ్యాపీ బర్త్డే చేయాలి. అట్లా ఇట్లా పెడతారు ఇక్కడ. కాబట్టి దయచేసి వేస్ట్ ఖర్చులు, ఫంక్షన్లు, ప్రవచనాలు, పెళ్ళి లాస్ట్. ఓం నమ శివాయ, పెళ్ళి ఒక్కటి. మీకు మీ ఇష్టం అండి, నేను చేయొద్దు అంటే. కానీ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం మళ్ళీ సంపాదించడం చాలా కష్టం. సార్ 3 పండుగలు సార్ మనిషికి: జననం, పెళ్లి, మరణం. ఎస్, వెరీ గుడ్. అయిన దానికి కాని దానికి బర్త్డేలు చేసుకుంటా, పండుగలు చేసుకుంటా పోతే లాస్ట్కి ఏమవుతుంది? అప్పుల పాలవుతాం. మంచిదానికి ఒక 10,000 పెట్టమంటే ఎక్కడ వెళ్తాయి సార్? కానీ ఎక్కడ మంచి కాడ పెట్టాం, చెడు కాడ పుష్కలంగా. మంచి కాడ విపరీతమైన పరీక్షలు మైండ్లో వెళ్తుంటాయి. కానీ ఈ కాను అయినా దయచేసి దేనికి పెట్టాలో దేనికి పెట్టొద్దని తెలుసుకోండి. ఓకేనా? రైట్. బొల్గం సంగమేశ్వర్ కమింగ్ స్టేజ్. జయశ్యామ్ జేఆర్సీమేనా? సంగయ్య గారు జయశ్యామ్. ఓన్లీ జేఆర్సీమేనా? గుడ్ ఆఫ్టర్నూన్. ఏమొద్దా? తర్వాత ఓకే, అందరు బాగున్నారండి? ఇప్పటికైతే బాగున్నాను. ఆర్సీఎం వస్తువులు వాడుకుంటున్నాను. ఆర్సీఎం వస్తువులు వాడినది బాగున్నారా? చెప్పడానికి బాగున్నారా? మొత్తం బాగానే ఉంది. వాడిన కంటే బాగుంది. తర్వాత మనం ఒకసారి బీమారి నా మాట్లాడడం అయిపోయినాక ఒకసారి మనం ఏమైనా ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు జరిగిన హెల్త్ పరంగా బెనిఫిట్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి, మరి రికార్డ్ చేద్దాం అది. ఎందుకంటే ఎంతోమందికి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ అంటే ఓకే సరే మంచిదంటే ఒకసారి వింటారు, కానీ హెల్త్ పరంగా కొంచెం మాకు బెనిఫిట్ జరిగిందంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు మంచి శనివారం, మనం ఇంత సమయం తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి బొల్గం సంగమేశ్వర్. నాది ప్రస్తుతం బీటెక్ కంప్లీట్ అయింది. ఈ రీసెంట్గా ఈ ఇయరే కంప్లీట్ అయిందండి. అయితే నేను ఇప్పుడు డబ్బులు సంపాదించామని అనుకుంటున్నా అండి. అంటే మరి ఇప్పుడు నాకు మార్గాలు ఏమున్నాయి? బయట ఉన్నాయా మార్గాలు? ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఉంది. పోవాలనుకుంటే మీ చదువుకు బయట చాలా ఉంటాయి జాబులు. ఉద్యోగం ఉంది అంటే నేను చదువుకున్న బీటెక్ చేసిన కాబట్టి సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఉంది. ఇంకేముందండి డబ్బులు సంపాదించడానికి? వ్యాపారం. ఇంకేముంది? అంటే నెట్వర్క్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నది మాట్లాడదాం. ఇప్పుడు నేను సపోజ్ చదువుకున్న వ్యక్తిని రెడీగా ఉన్నా పని చేయడానికి. ఏముంది బయట? ఉద్యోగం ఉంది. చదువుకు తగ్గ ఏదో సాఫ్ట్వేర్ కాకుండా వేరే ఉద్యోగం అయినా దొరుకుతుంది. ఉద్యోగం ఉంది. వ్యాపారం ఉంది. ఇంకేముంది? చేయాలనుకుంటే వ్యవసాయం కూడా ఉంది. ఇంకా చేయాలంటే కూలి పనులు. అంటే మార్కెట్లో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవన్నీ ఇవి. ఒక వ్యక్తి ఎవరైనా డబ్బులు సంపాదించాలనుకునే వ్యక్తి
చేయడానికి ఈ పనులన్నీ ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే సపోజ్ నేను చదువుకున్న చదువుకి సాఫ్ట్వేర్ అనుకుందాం. మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంది? గ్యారెంటీ లేదు. ఉద్యోగం వచ్చేది కన్ఫర్మ్ లేదు. ఉద్యోగం వచ్చే కన్ఫర్మ్ లేదు. ఒక విషయం అంటే ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే నా ఫ్రెండ్ అంటే నా సీనియర్, అంటే నాకన్నా ముందే 1 సంవత్సరం అయిపోయింది. తను హైదరాబాద్కి వెళ్ళి దగ్గర 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాడు. 1 ఇయర్ ఖాళీగా ఉన్నాడు. సరే ఏదో రిఫరెన్స్తో అయితే ఒక జాబ్ దొరికింది. అది కూడా తనకు చదువుకు సంబంధం లేకుండా ఫార్మసీ దాంట్లో దొరికింది ఒక వ్యక్తి. తను నాకు దగ్గర మిత్రుడు. అది పక్కన పెడితే నా చదువు కన్నా కూడా 2-3 సంవత్సరాల ముందు అయిపోయిన వాళ్ళు కూడా స్టిల్ జాబ్ లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు రోడ్ల మీద. ఇది ఇంకో విషయం. మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం ఇప్పుడు మీరు వింటున్నారో లేదో కానీ లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. లే ఆఫ్స్ అంటే జాబ్ నుండి తీసివేత. టీసీఎస్ అనే పేరు విన్నారా అండి? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విన్నారా ఎప్పుడన్నా? అయితే అదొక సాఫ్ట్వేర్ కంపెనీ, కానీ అందులో జాబ్ వస్తేనంట మన గవర్నమెంట్ జాబ్తో సమానం అట అది. కానీ అందులో కూడా మన రీసెంట్గా ఒక 20,000 మందిని లే ఆఫ్ జరిగినాయి. 12,000 మంది 20,000 మందిలో లే ఆఫ్ జరిగినాయి. అది పక్కన పెడితే ఇంకా చాలా కంపెనీలు, మైక్రోసాఫ్ట్, మంచి మంచి కంపెనీలు, ఐబీఎం కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి? లే ఆఫ్ చేస్తున్నాయి. అంటే ఎవరైతే స్కిల్స్ లేవో వాళ్ళని తీసేస్తున్నాయి. అది సాధారణంగా జరిగేదే. ఇప్పుడు ఒక వ్యక్తి వర్క్ చేయడానికి సరైన వాడు కాదు అన్నప్పుడు తీసివేయడం తప్పులేదు. మరి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు సపోజ్ మనకు జ్వరం వచ్చిందండి, మన గూగుల్ ఓపెన్ చేసి మైక్రోఫోన్ ఓపెన్ చేసి నాకు జ్వరం వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టాబ్లెట్ వేసుకొని అదే చెప్తుందా లేదా? ఇప్పుడు నేను హైదరాబాద్ పోవాలంటే ఎట్లా పోవాలంటే అదే చెప్తుంది. అదేంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటేనేమో మన బ్రెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కంప్యూటర్ బ్రెయిన్. అది కంప్యూటరు మనిషిలాగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు మొత్తం అది నడుస్తుంది. అంటే జాబులు పోవడానికి ఫస్ట్ కారణం ఏంటిదంటే ఒక 10 మంది చేసే పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఆర్సీఎం వెబ్సైట్ ఉందా, అది ఒక వ్యక్తి తయారు చేసిందే. ఇప్పుడు ఆ ఫోన్ అడిగితే నాకు ఇప్పుడు ఆర్సీఎం వెబ్సైట్ కావాలని అడిగితే అది చేసిస్తుంది మనకు. అంటే ఒక మనిషి చేసే పని అది చేసిందా లేదా? అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది? ఒక 10 మంది చేసే దగ్గర ఒక కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 10 మంది వర్క్ అనేది చేస్తుంది. దానివల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి. ఓకే కదండి? ఉద్యోగం పరంగా చూస్తే ఈ విధంగా ఉంది. వ్యాపారం పరంగా ఇప్పుడు నేనున్నా అండి, నా దగ్గర రూపాయి డబ్బు లేదు, నేను ఇప్పుడు ఏ వ్యాపారం చేయగలుగుతా? వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలా అవసరం లేదా? ఎంత పెట్టుబడి పెట్టాలి? మినిమం 1,00,000 కావాలి. ఇప్పుడు నేను ఒక విద్యార్థిని కాబట్టి నాకు ఎలాంటి అనుభవం లేదు. 1,00,000 రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి వ్యాపారం అనేది పెట్టినాను. సక్సెస్ అయ్యే గ్యారంటీ ఇస్తారా ఎవరైనా? ఇవ్వగలుగుతారా? అలాంటి వ్యాపారం ఏదైనా ఉందా? ఒక నెట్వర్క్ ఉంది, కాకపోతే ఇంకా బయట మాత్రం కష్టం, సాధారణంగా చాలా కష్టం. ఇది ఒకటి. వ్యవసాయం, సరే అండి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా, నాకు ఒక గుంట భూమి కూడా లేదు, సాధ్యమవుతుందా? సరే కౌలుకు తీసుకొని చేద్దాం అనుకుంటున్నా, గ్యారెంటీ ఇస్తారా? మళ్ళీ సరే కౌలు తీసుకొని చేద్దాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర రూపాయలు లేదు, సాధ్యమవుతుందా? సరే ఇది పక్కన పెడదాం. ఇందులో ఫ్యూచర్ ఉందని మీకు నమ్మకం ఉందా? అది పక్కన పెడితే ఇప్పుడు ఏం జరుగుతుంది? డ్రోన్స్ కూడా వస్తున్నాయి, దానివల్ల కూడా కొంచెం తగ్గే అవకాశం అనేది ఉంది. సరే ఓకే అండి, కూలి పని పోదాం అనుకుంటున్నా. కూలి పని పోతే ఎంత వస్తాయి? మ్యాక్సిమం 1,00,000 రూపాయలు వస్తాయా నెలకు? రోజు ఒక 500 వస్తాయి. రోజు 500 అంటే నెలకు
15,000. 15,000తో ఒక కుటుంబం ఈ రోజులో గడిచే పరిస్థితి ఉందా? లేదు. ఒక మనిషికి ఖర్చు కూడా కష్టమే. ఇప్పుడు మా ఇంట్లో నేను కాకుండా మా ఇద్దరు ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు. మా ముగ్గురికి 15,000తో ఒక నెల గడుస్తుందంటారా? ఈ ఇంటి ఖర్చే 7,000 అండి. మిగిలేదంతా ఈ విధంగా ఇవన్నీ బయట. ఇప్పుడు నేను ఒకవేళ రెడీగా ఉన్న, అంటే ఏదైనా పని చేయడం సంపాదనకు రెడీగా ఉన్న వ్యక్తి చేయాలనుకుంటే ఇవన్నీ ఉన్నాయి. అనుకున్న జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ రాలే, సరే వ్యవసాయమా నాకు భూమి లేదు కూడా నేను చేయలేను, కూలి పనికా నాకు ఈ రోజులలో మంచి అంటే వ్యవసాయ రైతులు చేయడానికి సాధ్యం అయితే లేదు. మరి ఇప్పుడు నేను పెట్టులో తెలుసు కదా, ఇక్కడ చూస్తున్నారా మీరు 20 నుంచి 30 ఏళ్ళ లోపు గుండెపోట్లు అంటున్నారు. అంటే అట్లాంటి పరిస్థితుల్లో మరి నేను వ్యవసాయం చేయగలుగుతానా? అది కూడా కష్టమే. కూలి పని కూడా మనం పోలేము, ఎందుకంటే చదువుకున్నామనే పెద్ద ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. చదువు ఉంది, కూలి పని పోతే నవ్వుతారనే సమాజం నవ్వుతుందనే స్థితి కూడా ఉంది. ఓకే సరే, ఏదో ఒకటి దొరికిందండి, నెలకొక 20,000 వస్తున్నాయి, సంవత్సరానికి ఎంత అండి? 24,000. ఈ 20,000 మ్యాక్సిమం తలుచుకుంటే అంటే ఇక అన్ని ఖర్చులన్నీ తగ్గించుకున్నా కూడా ఎంత సేవ్ చేయగలుగుతాం? కష్టమే సార్, కష్టమే. రూపాయి కూడా మీరు అప్లై అయితే తప్ప ఈ 20,000 సంపాదన వచ్చింది, ఒక సంవత్సరం చేసిన, సంవత్సరం కాగానే మా వాళ్ళు సపోజు, అంటే అది ఎప్పుడు జరుగుతుందో మనకు చెప్పలేం కానీ, సపోజు ఎవరన్నా మనకు జంట కట్టిరు అనుకోండి, సరిపోతాయా? అవి 20 అయితే ఆమె వచ్చి 20 అయితే సెట్ అవుతుంది. అయినా కూడా మామూలు 20 అయినా కూడా కొంచెం కష్టమే. మామూలుగా అయితే మాట 40,000 మామూలుగా నెలకు ఒక 40,000 సార్, 80,000 లక్ష రూపాయలు అయితేనే పొయ్యిలు కిరాయి కట్టుకోగలుగుతారు. అంతా అలాగే సంసారం వెళ్తారు. అంతే పల్లెటూరు బతకగలుగుతారు 40,000 మామూలుగా. సరే ఓకే అండి. అరే సరే, ఈ దేవుడి దయ వల్ల అలాంటి కష్టం అనేది నాకు రాలేదు అనుకోండి సపోజ్. సరే ఇట్లనే మేమే ముగ్గురం ఉన్నాం, నడుస్తుంది జీవితం నడుస్తుంది. అంటే ఇలాంటి తప్పు అనుకోవద్దు, ఎప్పుడు అనుకోవద్దు. కానీ ఇప్పుడు నేను ఉన్నా అండి, ఇప్పుడు నా మీద ఒకళ్ళు ఇద్దరు ఆధారపడి ఉన్నారు. నేను సపోజ్ ఇప్పుడు డ్యూటీ ఎక్కడ హైదరాబాద్లో చేస్తున్నాను అనుకోండి సపోజ్, బైక్ మీద పోతున్నా, వెనుక నుంచి ఏమొచ్చింది, ఎవరో తాగేస్తున్నారు. సరే మంచిగా ఉన్న వాళ్ళంటే దాదాపు ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం జరగొద్దని ఆచితూచే పోతారు, తాగేస్తున్నారు వెనుకొచ్చే వాళ్ళు. ఆయన ఏం చేసిందంటే యాక్సిలేటరు 20,000 పోవాల్సింది 100 పోయిండు, నేను ముంగడ బండి మీద పోతున్నా. ఇక్కడ సరే ఆన్ ది స్పాట్లో నేను చనిపోయినా అనుకోండి, వాళ్ళు ఇట్నో అట్లా సరే ఏదో పని చేసుకున్నా, కనీసం ఏదో ఒకటి ఒక 5,000 10,000 చేసుకున్నా బతుకుతారు. నా పరిస్థితి ఎట్లుందంటే సపోజు ఒక 20 లక్షలు కావాలి అన్నాడు డాక్టరు. 20 లక్షలు ఇస్తే మీరు బతుకుతారమ్మా, మీ కొడుకు బతుకుతారు అని అన్నాడు. మన దగ్గర ఏం లేదు, మనం ఇచ్చే 20,000 మీదే మనం కుటుంబం మొత్తం బతుకుతుంది. పరిస్థితి ఏంటిది? ఏం చేయలేము వాడు పరిస్థితి. ఎక్కడి నుంచి ఆమ్దాని లేదు కదా. అంటే అటు చంపుకోలేక ఇటు బతికించుకోలేక, రెండు విధాలుగా ఎంత రోజునకు లోన్ అవుతారు కుటుంబం. పెద్ద నరకం, పెద్ద టెన్షన్. సపోజ్ ఎవరికైనా కాల్ చేసి ఇట్లా నా పరిస్థితి ఇట్లుంది, మా వాడు లేడంటే, మా వాడికి ఇట్లా ఇబ్బంది అయింది, కావాలంటే డబ్బులు ఇట్లా ఫోన్ చేయగానే అట్లా అకౌంట్లోకి వచ్చేస్తాయి కదా. ఇట్లా 20 లక్షలు అంటే 20 లక్షలు ఎందుకు 40 లక్షలు కొడుతున్నాను, ఎవరైనా ఇష్టాలు ఉన్నారా? సరే 20 లక్షల కాడ 20,000 వచ్చే ఉన్నాయా? ఒక్కసారి ఫోన్ చేసి చెప్పినాం అనుకో, ఇంకోసారి ఫోన్ కూడా ఎక్కడి కదా. స్విచ్ ఆఫ్ అయ్యింది, కవరేజ్ ఏరియా. అంటే ఇప్పుడు ఇక సంపాదన పరిస్థితి ఇట్లుందండి, మరి తప్పు అనుకోవద్దు. ఇంకొక 10 సంవత్సరాలల్లో జాబులు అనేవి కనుమరుగయ్యే స్థితికి వచ్చింది. సరే ఇంకో గొప్ప విషయం మర్చిపోయినా, గవర్నమెంట్ జాబులు వచ్చే పరిస్థితి ఉందంటారా?
గవర్నమెంట్ క్లర్క్ పోస్టుకు సపోజ్ ఒక 5,000 పోస్టులు ఇస్తే 5 లక్షల మంది రాస్తున్నారు, ఇంకెక్కువనే రాస్తున్నారు. అందులో రాసే వాళ్ళల్లో ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లర్క్ పోస్టుకు. అంటే ఇలాంటి స్థితి గవర్నమెంట్ జాబ్ పరిస్థితులు ఉంది కదా. సరే, ఇప్పుడు నేను రిజర్వేషన్ తీసేస్తే వీళ్ళు బతుకుతారు కదా. రిజర్వేషన్ ఒకటి ఉంది, అంబేద్కర్ రాసింది అప్పట్లో. ఆ రిజర్వేషన్ కొట్టి పారేయండి. ఆ రిజర్వేషన్ అంటే ఇప్పుడు మినిమం 5-6 సంవత్సరాలు అయితే గ్యారెంటీ లేదు. వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు ప్రభుత్వం, పోషించుకుంటూ వస్తుంది. ఏంటి అంటే యూత్కు గవర్నమెంట్ జాబులు రావాలి అంటే ఇప్పుడు ఉన్న 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు తగ్గించుకుంటూ రావాలి వయసు, మనం తీసేయాలని లెక్కియాలి. అది చేయట్లేదు గవర్నమెంట్, పెంచుకుంటూ పోతుంది. ఇంకా ఉన్న అది ఎందుకు పెంచుతుంది? గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, ఇస్తే వీళ్ళకి ఏనికే పైసలు లేవు, అందుకని వీళ్ళతో పెంచుతూ ఉంది. ఉన్న వాళ్ళని పక్కకు పెడుతున్నది, యువతనంతా పక్కకు పెడుతున్నది, ఉన్న వాళ్ళనే ఇంకా టైం పెంచుతుంది. ఏదో నడిపిస్తున్న వాడే నడిపిస్తామన్నారు. చేయలేదు, కంటిన్యూ చేస్తాను. కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా వీళ్ళు తీసేయాల్సిందే, వీళ్ళు కొత్తలో ఎక్కియాల్సిందే. గవర్నమెంట్ దగ్గర చాలా తప్పులు ఉన్నాయి. రాజకీయం వద్దులండి, వద్దు, రాజకీయం అనేది మనకు వద్దు. మనం ఉన్న మా విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మరి? నేను రెడీగా ఉన్నా అండి, పని చేయడానికి రెడీగా ఉన్నా, డబ్బు సంపాదించడానికి రెడీగా ఉన్నా, చదువు కూడా అయిపోయింది. నన్ను ఏం చేయమంటారు? మెదడు మీద పెట్టాలి, ఇక మెదడు మీద పెట్టాలి, మెదడు మీద పెట్టాలి. అంటే బ్రెయిన్ తోటి ఆలోచించాలి. ఆలోచించాలి అంటే వర్క్ ఏం చేయమంటారు? ఏదైనా వర్క్ బతకడానికి. ఇప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలండి. ఇప్పుడు చెప్పిన 4 మార్గాలలో లేదు, కొత్త ఏ మార్గం ఎంచుకోమంటారు? కానీ నేను పని చేయడానికి రెడీగా ఉన్నా, నాకు ఏ మార్గం దొరకలేదు, మీకు అనుభవం వాళ్ళు చెప్పండి, బయట మీకు తెలుసుంటుంది కదా అంటాడు. ఇప్పుడు యూత్ చేయదలుచుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్నే సార్కి ఒకసారి గ్రాండ్ క్లాస్ పెట్టండి. అయితే ఇవన్నీ వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడుకోరు, ఎందుకంటే దాని గురించి ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అదేంటిదంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు దాన్ని. దీని గురించి ఎప్పుడన్నా విన్నారా అండి? మనకు అవగాహన ఉంటే వచ్చి ఒక్కసారి 1 నిమిషం చెప్పవచ్చు ఎవరైనా. ఓకే అండి, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటిదంటే ఇది ఒక సిస్టమ్. అన్ని వ్యవస్థలు లాగానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎట్లనో, ఒక మెడికల్ ఇండస్ట్రీ ఎట్లనో, ఒక మన జాబ్స్ ఇండస్ట్రీ ఎట్లనో, ప్రైవేట్ సెక్టర్ ఎట్లనో, అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒక ఇండస్ట్రీ అండి. ఇది ఒక సిస్టమ్. ఇందులో ఏం జరుగుతుందంటే ఉపాధి అవకాశం అనేది దొరుకుతుంది, ఫస్ట్ పాయింట్. ఇంకొక విషయం ఏంటిదంటే ఆరోగ్యం బాగుంటుంది. మరి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఉపాధి అవకాశం ఎట్లా దొరుకుతుందో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక సబ్బు గురించి మాట్లాడుకుంటే ఏ సబ్బు గురించి మాట్లాడుకోవచ్చు? సంతూర్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే అది ప్రతిరోజు మనకు టీవీ ఆన్ చేస్తే ఫస్ట్ వస్తుంది, మహేష్ బాబు వస్తాడు మళ్ళీ. అయితే ఇప్పుడు అయితే ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనం ఒక సబ్బు వాడుతున్నాం కదా, ఆ సబ్బు మనమే తయారు చేసుకుంటామా? ఎవరు తయారు చేస్తారు? మనం ఏడ కొనుక్కొచ్చుకుంటాం? కిరాణా షాప్లో కొనుక్కొచ్చుకుంటాం. వాళ్ళు తయారు చేస్తున్నారా? మరి వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు? హోల్సేల్లో తీసుకొస్తారు. వాళ్ళు తయారు చేస్తున్నారా? వాళ్ళు ఎక్కడ తీసుకొస్తారు? డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొస్తారు. వాళ్ళు కూడా తయారు చేయరు. కానీ ఒక ఏ వస్తువు అయినా తయారు చేయడానికి ఒక కంపెనీ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. ఒక కంపెనీ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి పెట్టుబడి పెట్టి, 1 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక వస్తువు అనేది తయారు చేస్తాడు. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు, లేదా వీళ్ళనే C&F ఏజెంట్ అని కూడా అంటారు, వీళ్ళు కొనుగోలు చేస్తారు. వీళ్ళకి కొంత పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఒక హోల్సేలర్కు ఇస్తారు సేల్ చేయమని. వీళ్ళు ఏం చేస్తారు, ఒక రీటైలర్ షాప్కి అమ్ముతారు. ఇక్కడికి ఎవరు వస్తారంటే ఒక కస్టమర్ వస్తాడండి. ఒక కస్టమర్ వచ్చి ఇక్కడ కొనుక్కుంటే అది ఎన్ని చేతులు మారుతుంది? 3 చేతులు మారుతుంది. అంటే ఈ వ్యవస్థలో కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి చేతులు మారడం అనేది. మరి
ఇప్పుడు ఏదైనా ఒక సబ్బు ఉందండి, ఒక సబ్బు గురించి తెలవాలంటే మనకు ఏ విధంగా తెలుస్తుంది? ప్రకటనలు అంటే అడ్వర్టైజ్మెంట్ అంటాం దాన్ని, దాని ద్వారా తెలుస్తుంది. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటిదంటే ఒక కంపెనీ అనేది ఒక కస్టమర్ని ఎంచుకుంటుంది, ఆ కస్టమర్ నుంచి డైరెక్ట్ వస్తువు అనేది ఇంకో కస్టమర్కి చేరుతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ అవసరం లేదు కదా మనకు. మరి ఇప్పుడు ఒక కస్టమర్ నుంచి ఒక కస్టమర్ తెలవాలంటే ఆ కస్టమరే చెప్పాలి, ఆ కస్టమర్ కూడా వాడుకొని తనకు నచ్చిన అనుభవాన్ని చెప్పాలి. కాబట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా అవసరం లేదు మనకు. అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంటు ఖర్చు మిగులుతుంది, ఇక్కడ మా ఏంటిది ట్రేడింగ్ ఖర్చు మిగులుతుంది. మరి ఇవి రెండు ఒక కస్టమర్కి ఇస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా ఇక్కడ ఉపాధి అవకాశం అనేది దొరుకుతుంది. అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు డబ్బులు వస్తాయి, ఇక్కడ చేతులు మారట్లేదు కాబట్టి కొంత డబ్బు మిగులుతుంది, కాబట్టి ఆ డబ్బు కూడా కస్టమర్కి ఇచ్చే అవకాశం అనేది ఇక్కడ ఉంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఓకేనా? ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. మరి దీని మొత్తం అసలు ఇది లీగలా ఇల్లీగలా, అసలు ఇది ఎందుకు చేయాలి, దీనికి గవర్నమెంట్ నుంచి ఏమన్నా పర్మిషన్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం తెలుసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ అనేది 1920లో యూఎస్లో స్టార్ట్ అయిందండి. అక్కడ ఇప్పుడు 2,65,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది అమెరికాలో. కానీ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 18,000 కోట్ల బిజినెస్ నడుస్తుంది ఇండియాలో. 1920లో స్టార్ట్ అయింది, మన ఇండియాకు 1996లో వచ్చింది. ఇది మన న్యూట్రిలైట్ అనే కంపెనీ నుంచి వచ్చినట్టుంది. కానీ మన ఆర్సీఎం ఇప్పుడు మనం ఒక కంపెనీ గురించి మాట్లాడుకున్నాం, ఇంతసేపు డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో పాల్గొన్న కంపెనీ ఏంటిదంటే ఆర్సీఎం. ఈ ఆర్సీఎం అనేది మనకు 2000లో స్టార్ట్ అయిందండి. 2000 నుంచి 2025 వరకు ఇది 25 సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసుకున్నది సక్సెస్ఫుల్గా. ఒక కంపెనీ సక్సెస్ అయితే 20 సంవత్సరాలు ఉంటుందా, ఫెయిల్ అయితే ఉంటుందా? సక్సెస్ఫుల్గా 20 సంవత్సరాలు అనేది కంప్లీట్ చేసుకున్నది. మనకు రూపాంతరణ యాత్ర అని సెలబ్రేషన్ జరుగుతున్నాయి, 25 సంవత్సరాల సెలబ్రేషన్స్. ప్రతి నగరంలో ప్రతి ఇంట్లో ఆర్సీఎం అనే పేరుతోటి స్టార్ట్ అయింది. ఇది 17,000 కిలోమీటర్లు పాదయాత్ర జరుగుతుంది. మనకు దాదాపు 100 రోజుల ప్రయాణం ఇది మొత్తం. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది ఇదండి. అయితే మనకు మరి ఇది లీగలా ఇల్లీగలా అంటే 2016 సెప్టెంబర్ 9న గైడ్లైన్స్ ఇచ్చింది గవర్నమెంట్. దీనికంటే ఇప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ అని మాట్లాడుకున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పుడైనా కానీ వస్తువుల మీదనే జరగాలి, అది కూడా మనకు అవసరం ఉన్న వస్తువుల మీదనే జరగాలి. కానీ కొన్ని మోసపూరిత కంపెనీలు ఏం చేసినాయంటే డబ్బులు రొటేషన్ చేసి దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ పేరుతోటి చాలా కంపెనీలు వచ్చినాయి. దాన్ని పిరమిడ్ స్కీమ్స్ అంటారు, మనీ రొటేషన్ స్కీమ్స్ అని కూడా అంటారు. ఆ విధంగా వచ్చినాయి కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ 2016లో మొత్తం రీసెర్చ్ చేసి గైడ్లైన్స్ తీసుకొచ్చింది. గైడ్లైన్స్ అంటే ఏంటిదంటే ఖచ్చితంగా ప్రొడక్ట్ బేస్డ్ అయి ఉండాలి, ఇలాంటి మనీ అంటే డబ్బులు కట్టే విషయం అనేది ఇక్కడ ఉండకూడదు. ఇంకోటి జైనింగ్ కూడా ఫ్రీ ఉండాలి, ఖచ్చితంగా వస్తువు అనేది కస్టమర్కి అవసరమైనది అయి ఉండాలి, ఇలాంటి ఫోర్స్ అనేది చేయకూడదు కొనిపించడానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మనకు 2016లో వచ్చింది. ఒకసారి గైడ్లైన్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది మన గజెట్ రిలీజ్ చేసింది, అంటే నోటిఫికేషన్ ఇండియా మొత్తానికి వర్తిస్తుంది. ఒకసారి రిలీజ్ అయిందంటే కృషి భవన్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో 9 సెప్టెంబర్ 2016 అడ్వైజరీ టు స్టేట్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీస్ ఆన్ మోడల్ గైడ్లైన్స్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్ 2016లో గవర్నమెంట్ అనేది గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. మన గొప్ప విషయం ఏంటంటే 2017లోనే డిసెంబర్ 1వ తారీఖు నాడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా గైడ్లైన్స్ అనేది ఇచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ కోసం. రీసెంట్గా మనకు పోయిన సంవత్సరం అక్టోబర్ 4 నాడు కేరళ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది రానున్న కాలంలో మంచి ఉపాధి అవకాశాలు అనేది క్రియేట్ చేస్తుందని చెప్పి
మానిటరీ బాడీ ఏర్పాటు చేసింది. అంటే ఇంకా కూడా ఏమైనా మోసపూరిత కంపెనీలు ఇంకా మార్కెట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటిని ఏరి పారేయండి. ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకూడదు అని చెప్పేసి మానిటరీ బాడీ ఏర్పాటు చేసింది. అంటే ఎలాంటి డబ్బులు కట్టే స్కీమ్స్ కానీ, రొటేషన్ చేసే స్కీమ్స్ కానీ, ఒక ఇద్దరిని కట్టేయాలన్న ఖచ్చితంగా రూల్స్ పెట్టే స్కీమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటిని అనేది క్లోజ్ చేస్తుంది. అలాంటి జాబితాలో మాత్రం పోకండి. 2023లో ఏం జరిగిందంటే, మనకు కరోనా వచ్చినప్పుడు 2020లో వచ్చినప్పుడు ఏమైంది, చాలామంది ఖాళీగా ఉన్నారు, ఉపాధి అవకాశాలు కోల్పోయినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మీద బాగా ఫోకస్ చేశారు. దాంతో కొంచెం డబ్బు సంపాదించుకున్నారు. అప్పుడు ఏం చేసిందంటే డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కూడా వచ్చినాయి కొన్ని. అంటే ఖచ్చితంగా అది కస్టమర్ల నెట్వర్క్ ద్వారానే పోవాలి, ఎలాంటి అడ్వర్టైజింగ్ అనేది దీనికి ఉండకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ వచ్చినాయి. తెలంగాణ టు సెటప్ డైరెక్ట్ సెల్లింగ్ మానిటరీ బాడీ. అంటే కేరళ విధంగానే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా తొందరలోనే మానిటరీ బాడీ అని ఏర్పాటు చేయబోతుంది. సస్టైనబుల్ డైరెక్ట్ సెల్లింగ్ ఎకోసిస్టమ్ తెలంగాణ కాన్క్లేవ్. హైదరాబాద్ ఏం జరిగిందంటే 14 సెప్టెంబర్ 2024 పోయిన సంవత్సరం చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది మంచి ఉపాధి అవకాశం పొందే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఏదైనా కంపెనీ చూస్ చేసుకునే ముందు దాని గురించి మొత్తం తెలుసుకోండి. ఎలాంటి డబ్బులు కట్టించేది వాటిలో చేరకండి. ప్రోడక్ట్ బేస్డ్ అయ్యి ఉండాలి. ఎలాంటి ఫోర్స్ చేయకండి. ఇలాంటి అన్ని ప్రతి ఒక్కటి పరిశీలించినాకనే అందులో చేరండి. ఎందుకంటే ఒక్కసారి మీరు మీ ఉపాధి అవకాశం అందులో పొందాలనుకున్నప్పుడు మళ్ళీ అందులో ఆగిపోతే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది మనకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి గైడ్లైన్స్. ఇంతసేపు జాబ్ల గురించి మాట్లాడుకున్నాం కదా. జాబ్లలో ఏమవుతుందంటే ఏఐ రాబోతుంది. ఫ్యూచర్లో జాబులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అనేది మాత్రం ఎప్పుడు తగ్గది. ఎందుకంటే ఇది వస్తువుతో సంబంధం ఉన్న బిజినెస్. ఇది భూమి మీద మనం మనిషి ఉన్నన్ని రోజులు వస్తువు వాడంది ఉన్నాడు కదా. నూనె వాడంది ఉన్నాడు, సబ్బులు వాడంది ఉన్నాడు, చాపత వాడంది ఉన్నాడు, గోధుమ పిండి వాడంది ఉన్నాడు. కాబట్టి బియ్యం కూడా ఉన్నాయి. బియ్యం కూడా తినంది అయితే ఉన్నాడు కదా. మనిషి తిన్నన్ని రోజులు ఈ బిజినెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎన్ని రోజులు తింటాడు మనిషి? ఇది జనరేషన్స్ బిజినెస్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్లోనే ఆర్సీఎం అనేది ఒక గొప్ప కంపెనీ. ఇది ఏంటిదంటే మనకు 1977లో స్టార్ట్ అయిందండి ఈ కంపెనీ. ఫ్యాషన్ షూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో స్టార్ట్ అయింది. అంటే ఇది ఒక బట్టల కంపెనీ. ఈ షర్టు ఆర్సీఎందే, ఈ ప్యాంటు కూడా ఆర్సీఎందే. ఇది రెడీమేడ్. ఇది అంటే కంపెనీ వారికి కుట్టి మనకి ఇస్తారు. మన దగ్గర క్లాత్ కూడా దొరుకుతుంది. కావాలంటే తెచ్చుకొని కుట్టించుకోవచ్చు. చాలా గట్టిగా ఉంటుందండి, స్టాండర్డ్ ఉంటుంది క్లాత్ అనేది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు మీరు బయట వేరే బట్టలు తీసుకున్నట్టయితే కలర్స్ ఎక్కువ ఇస్తారు వాళ్ళు. దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ అట్లాంటివి జరుగుతుంటాయి. కానీ మా ఆర్సీఎం వాళ్ళు కలర్స్ ఎక్కువ యూజ్ చేయరు, న్యాచురల్ కలర్స్ ఎక్కువ వాడతారు. బట్టల కంపెనీతో స్టార్ట్ అయింది. వీళ్ళు 1996 వరకు కొన్ని 100 కోట్లు సంపాదించారు. దేని మీద? బట్టల మీద. వీళ్ళు చాలా అంటే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది. ఇండియాలో కూడా వీళ్ళ బట్టలు అనేది నడిచేది. అప్పుడు అంటే ఆ టైంలోనే మన భారతదేశం మొత్తంలోనే 2వ స్థానంలో ఉండేది బట్టల కంపెనీ. అది సంపాదించినాక మన టీసీ చాబ్రా గారు, మన ఎండి గారు టీసీ చాబ్రా, వీరికి ఒక ఆలోచన వచ్చింది. నేను సపోజ్ 100 రూపాయలకు తయారు చేసిన బట్ట కస్టమర్ దగ్గర 200 అవుతుంది. అనవసరంగా ఈ మన మధ్యవర్తులు అందరూ బతుకుతున్నారు. అనవసరంగా అడ్వర్టైజ్మెంట్ పోతుంది. ఇదే దాన్ని ఒక 150కి ఇచ్చి ఇంకొక 50 రూపాయలు కస్టమర్కి ఇస్తే కస్టమర్ బతుకుతాడు కదా. ఎంతసేపు అమ్మే వ్యక్తే అంటే వ్యాపారస్తుడే డెవలప్ అవుతుంది, కానీ కస్టమర్ ఎప్పుడు డెవలప్ అవుతలేడు కదా అనే ఆలోచనతోటి వీళ్ళు ఏం చేశారంటే ఇండియా మొత్తం సర్వే చేశారండి. ఏం చేయొచ్చు మరి కస్టమర్లకు ఏం చేయొచ్చు అని. వీళ్ళు 2000 సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 1996 వరకు క్లోజ్ చేసుకున్నారు ఆ బిజినెస్. 4 సంవత్సరాలు వీళ్ళు మొత్తం రీసెర్చ్ చేసినాక 2000లో ఆర్సీఎం అనే పేరుతోటి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలోకి ఎంటర్ అయ్యారు వీళ్ళు. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటిది? ఒక ప్యాంటు పీస్ తోటి వీళ్ళు మార్కెట్ అనేది స్టార్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు 450కి పైగా నిత్యావసర వస్తువులు ఉన్నాయి. బట్టలు కాదు, నిత్యావసర వస్తువులు, సబ్బులు, చాపతలు, గోధుమ పిండి అట్లాంటివి 450 పైగా ఉన్నాయి. 15,000 బజార్లు ఉన్నాయి. ఇండియా మొత్తంలో 15,000 షాపులు ఉన్నాయి. 150,000 డిస్ప్లే వాళ్ళు ఉన్నాయి. ఇది డిస్ప్లే వాళ్ళు ఉంటుంది దీన్ని. ఇలాంటి డిస్ప్లే వాళ్ళు 150,000 ఉన్నాయి. దగ్గర ఒక 5 కోట్ల కస్టమర్లు అనేది ఆర్సీఎం తోటి ఈరోజు ఉన్నారు.
అయితే ఒక విషయం మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా స్వార్థం అనేది ఉంటుందా ఉండదా అండి? అంటే స్వార్థం అనేది వ్యక్తిగతంగా ఉంటుందా సమాజపరంగా ఉంటుందా? వ్యక్తిగతంగా అంటే తప్పు ఇక్కడ ఎవరు తప్పు లేదండి. ఏముంటుందంటే నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబంలో అందరూ బాగుండాలి అని స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది అటు ఆ విధంగా కూడా అనుకుంటారు, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచన స్వార్థం అనేది ఉంటుంది. అయితే ఆర్సీఎం కూడా ఒక స్వార్థం ఉంది. తెలుసుకుందాం మరి ఆర్సీఎం స్వార్థం ఏంటిదో తెలుసుకుందామా వద్దా? ఫస్ట్ స్వార్థం వచ్చేసి ఏంటిదండి ఇది అవసరమా మరి స్వార్థం ఇప్పుడు? టైం ఉందా అంటే ఒక చిన్న వీడియో చూద్దామా? టైం ఉందా? టైం ఉందా? అంటే పక్కన ఉన్న వాళ్ళు అంటే కొంచెం పెద్ద మనుషులు ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళే డెలివరీ చేసేది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి నార్మల్ డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు నార్మల్ డెలివరీ అనేది 100 మందిలో 95 మందికి సిజరీనే అంటున్నారు. ఎవరో ఒకరు 5గురికి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనకు చెంపకిల్స్ ఉంది కదా, హాస్పిటల్ ఉంది, అక్కడ డెలివరీస్ అవుతున్నాయి. అంటే అక్కడ దాదాపు నేను వింటున్నా ఈ మధ్య ఎక్కువ నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి అని వింటున్నా. అంటే వాళ్ళకు లాభాపేక్ష లేదు కాబట్టి చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అందులో అంటే మనకు ఇంకో ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఉంటాం కదా, అంత సినిమాలో జరుగుతుంది, నిజంగా జరుగుతుందా? మనుషులు వేరు, సినిమా వేరు. సినిమా ఏమున్నది, స్టోరీ రాత్తే అయిపోతుంది అనుకుంటారు కదా. నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, ఇది జరిగిన విషయం. ఇది మా పెద్ద నాన్న అవుతున్నారు, అంటే మా నాన్న వాళ్ళ చిన్నాన్న కొడుకు డాక్టర్ బి జగదీశ్వరయ్య. ఆయన డాక్టర్, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉంటాడు. ఆయన ప్రైవేట్ క్లినిక్ ఉంది ఆయనకు. అయితే ఆయన జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ పెద్దమ్మ కొడుకు, మా పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మ కొడుకు, అంటే అన్న అవుతాడు ఆయనకు. యశోద హాస్పిటల్ కదా, ఒక హాస్పిటల్లో అదే హార్ట్ స్ట్రోక్ వస్తే అందులో పెట్టిర్రు. దగ్గర 1 రోజులు అయిందంట. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక 6-7 లక్షలు వీళ్ళు కడుతున్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే కొంచెం సీరియస్ ఉంది, కానీ వీళ్ళు మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారట వాళ్ళు. కానీ మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారట. అయితే వీళ్ళు ఫోన్ చేసిర్రు, మా పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు. అంటే ఫోన్ చేసి ఇట్లా అన్నకి ఇట్లా అయిందిరా, ఇట్లా హాస్పిటల్ ఉన్నాడు, మరి ఇట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తలేరు అంటే. మా పెద్దనాన్న డాక్టర్ కదా, ఆయన ఏం చేసిండు, పోయిండాడు హాస్పిటల్, పోయినాడు చూద్దామని. సరే నేను వస్తున్నా అని చెప్పి పోయిండట. 1 రోజులు అయిందట, కానీ వాళ్ళు ఏం చెప్తలేరట, కానీ ట్రీట్మెంట్ అయితే డబ్బులు మాత్రం తీసుకుంటారట. పోయిండట. పోతే లోపలికి పోదామని పోతే సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, వాళ్ళు ఆపేసిరట. మీకు లోపల పర్మిషన్ లేదు సార్, మీరు ఇక్కడనే ఉండండి అని చెప్పి వాళ్ళు ఆపేసిరట. ఆపేస్తే నేను డాక్టర్ను, నేను ప్రొఫెషన్లో ఉన్నా, నేను చూడాలి ఇప్పుడు పేషెంట్ని చూడాలని చెప్పి ఫోర్స్తో పోయినా కూడా ఆపేసిరట. సరే సార్, నేను హెడ్ ఆఫీస్ దగ్గర పైన హెడ్ ఆఫీస్ ఉంటుంది, అడిగేసి వస్తా, పర్మిషన్ తీసుకొని వస్తా అని. గంట సేపు అయిందట పోయి, ఇంకా రాలేదట. మా పెద్దన్న కోపం వచ్చింది, అరే ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి లోపడి పోయిండు. అంటే వాళ్ళు ఉంటే వాళ్ళు నెట్టేసుకుని మరి ఏదని ఏం చెప్పి నెట్టేసుకుని మరి పోయిండు. పోయి చూస్తే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆ గ్లూకోజ్ పెట్టిరట, ఈసీజీ ఉంటుంది కదా, ఓన్లీ ఒక లైన్ వస్తుందట. అరే ఏమ్రా చనిపోయేది కాదురా, ఇది చనిపోయిన గ్లూకోజ్ పెట్టి పైసలు తీసుకుంటారు ఏందిరా అని చెప్పి కొంచెం గట్టి అరవడం వల్ల అందరు వచ్చారు. అప్పుడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మన స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి సార్ చనిపోయారు సార్ అని చెప్పి అప్పుడు డిక్లేర్ చేసిరట, చనిపోయారు అని చెప్పి డిక్లేర్ చేసిరట. అంటే మా పెద్దనాన్న పోకపోయి ఉంటే ఇంకొక 4 రోజులు ట్రీట్మెంట్ జరిగేది, డబ్బులు పోయేటి, మనిషి మాత్రం దొరకడు. ఇది నేను విన్నా, నేను నా చెవులతోనే విన్నా స్వయంగా. ఇది జరుగుతున్నది. మరి ఇక్కడ ఆరోగ్య రక్షణ, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఆరోగ్య రక్షణ ఉంది అని నేను అంటున్నా. మీరు ఏమంటారు? ఉన్నదంటారా లేదంటారా? అది ఏ విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలా మీకు. ఇప్పుడు ఒక మంచి రైతు ఉన్నాడు, దాని దగ్గర డబ్బు లేదు, పెట్టుబడి ఒక అప్పు తీసుకొచ్చిండు, ఒక 4 ఎకరాలు నాటు పెట్టిండు. రేపు వడ్లు
కోస్తారనగా నైట్ పెద్ద రాళ్ళ వర్షం పడ్డది, వడ్లన్నీ పోయినాయి. ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, ఇక నా కుటుంబమా అట్లుంది, నా పరిస్థితి ఇట్లుంది అనే ఒక ఆలోచన ఏమొస్తుంది ఆయనకు? ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తికి ప్రాణం తీసుకోవాలని అంటే అదొక్కటే, ఈ భూమి నుంచి నేను వెళ్ళిపోవాలనే ఆలోచన ఒకటే వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అందుబాటులో ఏముంటుంది? ఇప్పుడు వ్యవసాయం చేసే వ్యక్తికి అందుబాటులో ఏముంటుంది కదా? ఇది ఆర్సీఎం యొక్క ర్యాపిడ్. ఇది 10 రకాల మొండి తెగులను చంపేస్తుంది, పురుగుల మందు. కానీ అదే నేను చెప్పిన వ్యక్తి తన దగ్గర ఒకవేళ కనుక ఈ పురుగుల మందు ఉంటే ఇది తాగితే తిమ్మిరి వస్తుంది, కానీ ఏం కాదు. ఉన్నట్టేనా మరి? ఇంకొక స్వార్థం ఇది, మహిళా సాధికారత. ఇప్పుడు మహిళ అనేది ముందంజలో ఉన్నారు, పురుషుల కన్నా ఎక్కువ మహిళలే చేస్తున్నారు కొన్ని ఉద్యోగాలు అయితే. అంటే కొంతమంది మహిళలు ఏం జరుగుతుందంటే ఇంటికి అంకితం అయిపోతున్నారు హౌస్ వైఫ్గా. ఇప్పుడు మన ప్రపంచం మొత్తంలో ఉన్న గొప్ప బిరుదు ఏంటంటే హౌస్ వైఫ్. అది ఎక్కువ సంఖ్యలో ఉంది హౌస్ వైఫ్ అనే బిరుదు. కానీ వాళ్ళు కూడా తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అలాంటి వ్యక్తులకు మన ఆర్సీఎంలో కీసోల్ అని చెప్పి సపరేట్ బ్రాండ్ ఉంది. మొత్తం లేడీస్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఏంది ఆర్గానిక్ కాస్మెటిక్స్ ఉంటాయి, ఇంకోటి వాళ్ళ పర్సనల్ హైజీన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాళ్ళు అది తీసుకొని ముందుకెళ్ళొచ్చు. లేకపోతే మన వంట నూనె ఆడవాళ్ళు వాడతారు కాబట్టి వాళ్ళు స్వయంగా వినియోగించి వాళ్ళు చెప్తారు కాబట్టి ఇది తీసుకొని ముందుకెళ్ళొచ్చు. ఈ విధంగా మహిళా సాధికారత గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మేడం నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ విన్నా. ఆ మేడం అంటే ఏం చేసింది, ఆర్సీఎం వస్తువులు వాడదామని వచ్చిందట, వాళ్ళ భర్తకు కార్ గిఫ్ట్ ఇచ్చిందట. అది తన స్వయంగా చెప్పిన వీడియో, ఒక పెద్ద ప్రోగ్రాంలో చెప్పిన వీడియో అది. ఇక మహిళా సాధికారత. ఇంకొక స్వార్థం ఏంటిదంటే నవభారత నిర్మాణం. దీని గురించి ఒక్క చిన్న 5 నిమిషాలు వీడియో ఇద్దామా? అయిపోయింది, క్లోజ్ చేసుకుందాం. మీ పేరేంటి? మీరు ఏడుకొండలైతే నేను బిల్ క్లింటన్. వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఇద్దరికి అప్పగించండి. ఇవాళ ఒక్కరోజు మీరు ఏ వస్తువు కొన్నా, అగ్గిపెట్టో కాలో, బంగారము వజ్రము, హెయిర్ పెన్నో ఏరోప్లేనో ఏది కొన్నా విక్రయ పన్ను కట్టి తీసుకోండి. కొట్టుబడి బిల్లు కొనంటే వస్తువులు కొనమని చెప్పండి. విక్రయ పన్ను గవర్నమెంట్కి చేరాలి. బిల్లు లేకుండా కొనడం వల్ల గవర్నమెంట్కి ఎంత నష్టమో మీకు అంతే నష్టం. ధర 2 రూపాయలు తక్కువగా వస్తుందని మీరు బిల్లు లేకుండా తీసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బు యజమానుల దగ్గర ఉన్న బ్లాక్ మనీగా కలిసిపోతుంది. అందుకని దయచేసి వినండి, విక్రయ పన్ను అందరూ కట్టండి. ఎవరైనా బిల్లు ఇవ్వనంటే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ప్రకారం ఏమర్థమైంది మనకు? మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఇది ఉందా అండి? స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ కట్టి మనకు మన పేరు మీద బిల్లు వస్తుంది. మరి సాధ్యమవుతుందా దాంతో? ఆయన ఏం చెప్పిండు, మాకేం పని లేదయ్యా, మేము ఏం చేయాలి, మేము వాళ్ళకి అద్దెకిచ్చి ఆ పైసలు మేము బతున్నాం అన్నాడు. మరి ట్యాక్స్ కట్టినప్పుడు గవర్నమెంట్ జాబులు క్రియేట్ చేయగలుగుతుంది డబ్బు ఉన్నప్పుడు? మనం ట్యాక్స్ కడుతున్నామా? బయట కిరాణంలో బిల్ తీసుకుంటున్నామా? నాలుగోది స్వాలంబన అండి. అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరిని డబ్బులు కోసం చేయి చాచకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, అందరినీ ప్రేమ భావంతో చూడాలి. ఇవి ఆర్సీఎం యొక్క 4 స్వార్థాలు. మన స్వార్థం మన కుటుంబం కోసం అయితే ఆర్సీఎం యొక్క స్వార్థం భారతదేశం మొత్తానికి. లాస్ట్ ఒక చిన్నది, అవసరానికి ఎవరు ఆదుకోలేదు. అక్కడ వీడియో మొత్తం చెప్పేది ఒకటే మాట, అంటే వాళ్ళ నాన్న చావు బతుకులుండని తెలుస్తుంది, తను వెళ్ళాలి వేరే దేశం, అంటే మన దేశానికి రావాలి. కాబట్టి అక్కడ ఏమైందంటే
అంటే మన జనరల్ టికెట్ తీసుకుందామని వేయండి కానీ టికెట్ లేవు, మీకు బిజినెస్ క్లాస్ ఉంది అన్నాడు. బిజినెస్ క్లాస్ కోసం ఆయన దగ్గర డబ్బులు లేవు, అడిగితే ఎవరు ఇవ్వలేదు. ఆయనే ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న చనిపోతాడు, కర్మ కూడా అయిపోతుంది, చేసేది కూడా అయిపోతుంది మొత్తం. ఇక్కడ డబ్బు అనేది చాలా అవసరం. అంటే డబ్బు సరిపోకుండా కూడా కష్టమే. మరి ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడిన విషయాలన్నిట్లల్లా డబ్బు సరిపోతుందా? ఇప్పుడు మనం ఇన్ని చూసాం కదా, ఇవన్నీట్లల్లా డబ్బు సరిపోతుందా మనం చేస్తున్న పనికి, జరుగుతున్న విషయానికి, జరగబోయే విషయాలకు? ఇక్కడ మనం మాట్లాడేది లాస్ట్ ఒకటే విషయం అండి. ఇక్కడ సరైన కంపెనీని ఎంచుకోండి. దాని ద్వారా మనం ఏం చేయాలంటే నెట్వర్క్ తయారు చేసుకోవాలి. అంటే మన టీం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది ఈ రోజు కోసం పనిచేయదు, తరాల కోసం చేయాలి. మన వచ్చే తరానికి, అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏమి ఇచ్చినా సరిపోదు, నెట్వర్క్ ఇవ్వండి వాళ్ళకు. వచ్చే తరం కోసం ఇప్పుడు పనిచేయండి. ఇది నేను చెప్పే విషయం అండి. ఇంత మంచి టైం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.